ఈరోజు మన అంశము మారా ఫ్రమ్ స్వీట్నెస్. మారా ఫ్రమ్ స్వీట్నెస్, మారా నుండి మధురము అనేటువంటి విషయాన్ని క్లుప్తముగా టోటల్గా మాట్లాడుకుందాం. కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు కూడా మాట్లాడుకుందాం. మారా నుండి మధురము. దేవుని బిడ్డలారా, మార అంటే చేదు. చేదు అంటే మాధుర్యానికి రావాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాలు చేదైన అనుభవాల నుండి అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ అనేటువంటి మాధుర్యంలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. గత 24వ సంవత్సరం జీవితం అంతా
అనేక సందర్భాల్లో మార అనేటువంటి అనుభవం రుచి చూచి ఉంటారు. నీకున్న ఏ పరిస్థితిలోనైనా సరే అనుభవం పొంది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే దేవాది దేవుడు ఆ మాన అనుభవంలోనే ఉండనివ్వలేదు బైబిల్లో ఉన్నటువంటి భక్తులను. ఆ మాన అనుభవంలోనే ఒకవేళ ఉన్నట్లయితే ఆ మాన అనుభవంలోనే ఉంటే నశించిపోతానని దేవుడికి బాగా తెలుసు. అందుకని ఆ మాన అనుభవం దేవుడి దృష్టికి క్షణభంగరమే, అంతే. మాన అది ఒక పరిచయకాలం కావచ్చు, ఒక శోధన కాలం కావచ్చు. కొన్ని మనకు అన్ని అందుబాటులో ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ క్షణంలో మతమయం కావచ్చు. కనుక అలాగా ఆవిడలాగా ఆవిడైపోయినట్లుగా అనిపించవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఉన్నపట్టున అనుకూలత ప్రతికూలతలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే జరిగి ఉండొచ్చు. బహుశా చాలా సమీపంగా ఉన్నాయి అనుకున్న పరిస్థితులు మనం చూసి ఉంటాం, కానీ ఉన్నపట్న చాలా దూరం అయిపోవటం మనం గమనించుకుంటాం. అంతేనండి. చాలా మనందరూ మన వాళ్ళేనండి వీరు అని హత్తుకుని ఉండవచ్చు, కానీ అది క్షణంలో ఎడబాటు కాదు అయిన పరిస్థితులు ఉండే ఉంటాయి. ఇలాగ రకరకాలమైన అనుభవాలు రకరకాలమైన అనుభవాలు ఇలా మార అనగా చైతన్యటువంటి అనుభవంలో కూర్చుంటాం, చూచుకుంటాం, చర్చించుకుంటాం. చేదు అనుభవం, చేదు అంటే చాలా కష్టం. అవును, ఒక చేదైనది మనం త్రాగడానికి, ఒక చేదైనది ఏదో మృంగాలి అంటే ఎంతో బాధపడుతూ ఉంటాం. కనుక అది అనుభవంలోకి వచ్చే వరకు మన ఆత్మీయ జీవితంలో అది నిజమే, కష్టమే, కానీ దేవుడి యొక్క కృప మనతో ఉన్నప్పుడు అది తాగటానికి కూడా సిద్ధమే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గెచ్చమైన తోటలో ఈ చేదైన అనుభవాన్ని పొంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, సర్వ మానవాళి కోసం, నీ కోసం, నా కోసం, అందరి కోసం ఆయన గెచ్చమనికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ప్రార్థన అంటే ఆయన చెమట కూడాను రక్త బిందువులుగా మారిపోయినాయి. భూమిని బండి అంత చెమట రక్త బిందువుల రూపంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పాత్ర ఆయన ఎదుటికి వచ్చింది. అదే సన్నని పాత్ర, అదే మార, చేదు అనే పాత్ర వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అది తొలగించినట్లుగా అనిపించిన ప్రభా నీ ఇష్టమే అన్నారు దేవుడు కుమారుడు. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో దేవుడు చిత్తమే జరిగిస్తాడు. నేను తాగలేను, నా నుండి దూరం చెయ్యి అని ఒకవేళ నీవు నేను మనంతా ప్రార్థన చేసుకునే ఉండవచ్చును, కానీ దేవుడు మాత్రం ఒక అనుభవంలోకి తీసుకురావటానికి, ఒక రూపాంతర అనుభవంలోకి తీర్చిదిద్దడానికి, నిన్ను ఒక ఆయన రూపంలోకి తీసుకుని రావటానికి, ఆయన వల్ల జీవించడానికి ఇష్టపడటానికి గాను ఇలాంటి కొన్ని అనుభవం తీసుకురావటానికి ఈ మార అనేది నువ్వు మృంగపోయినా, నువ్వు త్రాగినా త్రాగపోయినా ఆయన తాగిస్తానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటి. ఆయన కఠినముగా కుట్టినట్లు ఉంటాడు, కఠినముగా కూపించినట్లు ఉంటాడు, కానీ బహు వాత్సల్యతో సమకూర్చుకుంటాడు. అదే మాన అనుభవం, అదే మాన అనుభవం అండి. నిమిషం మాత్రమేనంత. మనకేమో 10 ఏళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అబ్బా జీవితకాలం అంతా అన్నట్లు మనకుంటుంది, కానీ దేవుని దృష్టికి వచ్చే వరకు ఆయన అంటున్నాడు నిమిషం మాత్రమే నేను కోపిస్తాను అంటున్నాడు. అంటే కానీ ఒక వాత్సల్యంతో సమకూర్చుకుంటాడంట.
కనుక మానవులు కనుక వాళ్ళకు కొన్ని అనుభవం మన దాకా వచ్చే వరకు కొంచెం కష్టతరంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు కనుక కొంచెం సందర్భాల్లో దేవుని యొక్క వాక్య రీత్యా మన ఆత్మీయ జీవితాల్లో కొన్ని ఒడిదుడుకులు వస్తున్నప్పుడు మాన అనుభవంలోకి అనిపించిన జీవితాలు గత సంవత్సరాలలో ఎన్నో ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటాయి. కానీ దేవుడు ఆ మాన అనుభవాన్ని ఉంచడం లేదు. ఎందుకు ఉంచడో కారణం ఏంటో ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. అక్కడ ఒక మాట అంటాడు. దేవుని బిడ్డలారా ఒక మాట చదువుదాం. 16వ వచనం చదవండి. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడు కాదు. అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన పట్ల ఆయన కోపించే దేవుడు కాదు. ఆలోచించండి. ఎప్పుడు కోపించే దేవుడు కాదు, పోరాడువాడు కాదు. ఒకవేళ కోపించుతూ ఆయన ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నట్లయితే నా మూలంగా జీవాత్మ నశిస్తుంది అని దేవుడే చెప్పాడు. అయితే దేవుడు ఆజ్ఞపడతాడు, కొడతాను అంటున్నాడు. ఎందుకు కొడతాను అంటాడు? కింద వచ్చిన 17. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గంలో నడుచుచూ వచ్చిరి. చాలు. కనుక వారి లోపము వలన కలిగిన దోషం బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టిదని. అయితే దేవుడు మనలో ఉన్న లోపం చూసి, మనలో ఉన్న అవిధేయతను చూసి, మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన ఏదో ఒక బలహీనతను చూసి ఆగ్రహపడి కొట్టాడు. కానీ మనం అనుకున్నాం ఇది నా లోపమే, ఇది నా వల్లే జరిగింది, ఇది నా నుండే జరిగింది, నేను ఒక అభ్యర్థమైనాను అనే సంగతి మనకు తెలియదు, మనం గ్రహించుకోగా. కానీ దేవుడు అంటున్నాడు ఆయన కొట్టిన అందుకు ఆయన ఆగ్రహపడటం కారణం ఏంటంటే మనలో కొన్ని లోపం ఉంది, ఆయనకి ఆయాసకరమైంది. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, నీవంటే ఎంత ఇష్టపడుతున్నాడో, ఏ బలహీనతలు లేదా మరొకటి ఆస్తి చేసుకోకుండా ఉండాలని ఆయన ఆగ్రహపడి కోపడుతున్నాడు. ఒకవేళ ఆగ్రహపడి కొట్టినా కూడాను ఆయన వెంటనే జాలి చూపించే దేవుడు. కనుక ఇలాంటి సందర్భాలలో మన ఆత్మీయ జీవితాల్లో గత గడిచిన సంవత్సరాల్లో మానవునిగా చేదైన అనుభవాలు చాలా చాలా మనం చర్చించుకుంటాం. అయితే దేవుడు ఆ మాన అనుభవం అలాగే నిలిచి ఉన్నట్లయితే, అలాంటి స్థితిలో కనుక జీవితం కొనసాగుతూ ఉన్నట్లయితే ఆయన మూలముగా ఆత్మ క్షీణిస్తుంది, క్షీణించిపోవటం ఆయన ఇస్తున్నాడు. అందుకని మాధుర్యము అనేటువంటి అనుభవాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాధుర్యము అంటే ఆయన గొప్ప కృపను చూపిస్తాడు, రెండోది ఆదరణ చూపిస్తాడు, మూడోది ఆత్మీయంగా అన్ని విషయంలో లేవనెత్తడానికి సంసిద్ధపడి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానం మూలంగా బలపరచడానికి ఆయన ముందుకుని వస్తాడు. గత జీవితము కంటే, గతంలో ఉన్నటువంటి విధానము కంటే, గతంలో ఉన్నటువంటి మన తీరుతెన్నులు కంటే దేవుడు ఇప్పుడు కొత్త ఒక నూతన విధానం నడిపించడానికి దేవుడు ముందుకు వస్తాడు. కనుక అది ఒక మాధురీకరమైన జీవితంలో మలుపు జరుగుతుంది జీవితం. కనుక ఈ నూతన సంవత్సరం మొదటి వారంలో నీ జీవితం భద్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మాధుర్యానికి సెలవు, గుడ్ బై. ఏమిటంటే చెప్పండి అందరూ. మాన అనుభవానికి ఏం చెప్పాలి? గుడ్ బై చెప్పాలి. ఈరోజు చెప్పాలండి. దేవుని బిడ్డలారా, కష్టములు నష్టములు అనేవి
ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండవని మనం గ్రహించాలి. తాత్కాలికమే. ఈ తాత్కాలికమైన వాటి వైపు మనం చూసి ఈ మానవులు నా జీవితం అంతా ఇదే అనుభవం అండి, నా తీరంతా ఇదే అనుభవం అండి, నువ్వు కృంగిపోయిన అవసరం లేదు. తగిన సమయమందు దేవుడు తప్పనిసరిగా పుష్పందిస్తాడు. ఒక మాధుర్య రూపంలో నేను తీసుకుని వస్తాను. అది ఎలాగూ, అది ఏ విధంగా జరుగుతుంది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు తీశారు. చక్కగా ఆ యొక్క ఎర్ర సముద్రం దాటారు. 107వ కీర్తనలో దావీదు రాస్తూ అంటాడు, నిజంగా చాలా విశేషకరమైన మాట. వారు కోరుకున్న రేవుకు నడిపించాడంట. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు అండి. వారు కోరుకున్న రేవుకు నడిపించాడంట. చదువుదాం చూడండి, వచ్చిన చూద్దాం. కీర్తన గ్రంథం 107, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము చూద్దాం. 30వ వచనము. అవి నిమ్మళమైనవని, చదువు. అవి నిమ్మళమైనవని నిమ్మళమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. అంతే. వాళ్ళు కోరుకున్న రేవుకు ఒక ప్రక్కకు చక్కగా నడిపించాడంటండి. నీవు ఏదైతే దేవుని చిత్తంలో కోరుకుంటున్నావో ఖచ్చితంగా నీ కార్యములు సఫలం చేశాడు. అందుకే హబక్కు అంటాడు, అయ్యా నీ కార్యములు నూతన పరచబడుతున్నవి అంటాడు. ఏ సంవత్సరం ఆ సంవత్సరమే, ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. బాగా అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే, లేదా బాగా లాంటి అనుభవాలు నీ జీవితంలో వచ్చినట్లయితే అవి ఎప్పుడు ఉండవని గ్రహించాలి. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు మధురమైనటువంటి తీరులో నడిపించడానికి సంసిద్ధమైన కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మాధుర్యము, మధురము ఎంత గొప్ప అనుభవం అండి. ఈ సమ్మర్ సీజన్లో, వేసవి కాలంలో బాగా ఎక్కువగా మే నెల ఈ మ్యాంగోస్ బాగా వస్తాయి. వాటికంటే వీటికంటే ఏవి ప్రసిద్ధి? బంగనపల్లి కదా, అందరూ తెలిసిందే. అది అది భలే స్వీట్ అండి అంటారు. కానీ నీ జీవితం అంతకంటే శ్రేష్టమైనదిగా దేవుడు తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. ఇక 24లో నువ్వే అనుభవం పొందావు. ఏ పరిస్థితుల్లో నువ్వు అనగాది దిగజాలేవు. ఏ పరిస్థితులు నేను ఆత్మీయ జీవితంలో మంచి వేసినాను. ఏ పరిస్థితులు నీ జీవితంలో కొట్టుమిట్టాలి. దేవుడి యొక్క వైపు చూడలేక సతమతం అయిపోయారు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ మాట నుండి ఈరోజు నేను మధురకు మారుస్తాను అన్నాడు. అందుకని వారు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి జీవితంలో మొట్టమొదటి ఎదురైపోయింది మాన. దేవుళ్ళలోనికి ఒక అడుగు పెట్టిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటడమే వారి జీవితంలో బాప్తిస్తం పొందిన కదలంట. అందుకని వారందరూ మేఘము కింద బాప్తిస్తం పొందరి అని 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న చదువుదాం. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీయులు 10వ అధ్యాయము. కొంచెం చదువుదామండి, మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రములలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అంతే. కనుక ఎర్ర సముద్రం దాటారు అంటే అర్థం ఏమిటంటే వారు బాప్తిస్మం పొందారు అంటే రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి ప్రారంభంలోనే వారి జీవితంలో ఒక భయంకరమైన అనుభవంలోకి వచ్చేసారు. అదే మార. ఏనండి, అదే మార. వాక్యం చెప్పేప్పుడు మీరు మాట్లాడతారు.
లేదంటే నేను కూర్చుంటాం లేదండి. కనుక బాప్తిసం అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో సాతానుడు ఏదో ఒక కొంత విష, సాతాను ఏదో ఒక వల, సాతాను ఏదో ఒక అది అగ్ని బాణములు, సాతాను ఏదో ఒక విషయంలో ఒక అగ్ని జ్వాల లాంటిది నీ ఎదుట అలాగా చేస్తూ ఉంటాడు. ఏంటమ్మా? కనుక దేవుని బిడ్డలాగా ఆలోచించండి. కనుక బాప్తిసం ఎంత విలువైనదో, బాప్తిసం ఎంత సంతోషకరమైనదో, బాప్తిసం అంటే దేవుని రాజ్యం నడిపించడానికి ఎంత బలంగా దేవుని ఆత్మ ముందుకు వచ్చిందో, అయితే సాతానుడు కూడా అలాగనే ఉంటూ నీ వెనుకనే ఉంటాడు, నీ పక్షంగానే ఉంటాడు. అంత మాత్రం చేత నువ్వు భయపడిన అవసరం లేదు, బెదరిన అవసరం లేదు. కనుక మేము వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, ఒక అడుగు వేశారు, సంతోషంగా పాట పాడారు. అయితే మారా అని ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, బాప్తిసం అనుభవంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కొన్ని పరిస్థితులు మన జీవితంలో కూడా తప్పు అండి. ఇది ఒక మలుపు తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న అనుభవంలోకి వచ్చేద్దాం. బైబిల్ గ్రంథంలోనే దేవుని బిడ్డలారా, మోకాళ్ళ అనుభవం కంటే చీలమండలం అనుభవం, మారు మనసు పొంది దేవుళ్ళలో బాప్తిసం తీసుకోవడం అనేది చీలమండలపు అనుభవం. చీలమండలపు అనుభవంలో నీవు ఉండటానికి వీల్లేదని దేవుడు ఒక పరీక్షను నీ జీవితంలో రావడం అనేది సిద్ధపరిచాడు, రాసేసాడంతే. అదే మార అనుభవం. వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఒక రేవుకు వచ్చారో, వారి జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్న చూడండి, పులియకుండానే పిండిని ముద్ద చేసి చక్కగా తొట్టలతో సహా సంతోషంగా భుజం మీద పెట్టుకుని వారు ఉన్నదంతా కూడాను తీసుకుని ఏ విధంగా ఒకసారి విజయంతో ఆముతాం అది ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. ఎంత సంతోషం ఏమండి! అన్నిటిని తీసుకొని ఐగుప్తులు కలిగి ఉన్నటువంటి సమస్తము సర్వ సంపదలు కూడా తీసుకొని, చిన్నవారినేమి, పెద్దవారినేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, ఎవరులేమి, వాళ్ళు కలిగినంతా కూడా యావత్తు కూడా తీసుకుని విజయోత్సాహంగా బయటకు వచ్చేస్తారు. ఎంత సంతోషకరం! అది మామూలు విషయం మాత్రం 430 సంవత్సరములు పడినటువంటి ప్రయాసం, 400 సంవత్సరాలు నెత్తుర్పు పెట్టిన జీవితము, 430 సంవత్సరాలు కొట్టబడి నెట్టబడినటువంటి పరిస్థితి, 430 సంవత్సరాలు ఒక భయంకరమైన శత్రువు అధీనములో ఇనపు కాడి కింద రెక్కిపోయినటువంటి జీవితము చాలా విజయోత్సాహంతో ఎక్కొచ్చారంటే చెప్పాలి, బయటకు వచ్చేసారు. బయటకు రావడంతోనే ఒక స్టెప్ అట్టు వేసారో లేదో ఏమో అనుభవంకి వచ్చారు, మార అనుభవించారు. నిర్గమాకాండం 15 అధ్యాయం ఏమండి, ఎంత సంతోషమో! నీరు కారిపోయారంటే, నీరు గారిపోయినటువంటి జీవితంగా వాళ్ళ జీవితాల్లో అనుభవించడం జరిగిపోయిందండి. చూద్దాము. నిర్గమాకాండం 15 అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి చదవండి. జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, వారు 3 దినములలో అరణ్యము దాటి వచ్చేసిన మాట వాస్తవం. కానీ అక్కడ నీళ్లు దొరకలేదు. దేవుని బిడ్డలారా, నీళ్లు దొరకలేదు అని అక్కడ రాయబడి ఉంది. నన్ను చూడండి, అందరం కింద చూడబడతాం. అసలు దేవునికి అసాధ్యమైనది ఉందా? దేవునికి అసాధ్యమైనది లేదు. కనుకనే ఐగుప్తుల్ని ఎర్ర సముద్రంలో ముంచి వేసి వీళ్ళందరూ కూడా 6 లక్షల మంది స్త్రీలు కాక, చిన్నవారు కాక, వృద్ధులు కాక, దేవుని బిడ్డలారా, యవనస్తులైన బలిష్ఠులైన యవనస్తులను లెక్కిస్తే 6 లక్షల మంది, ఆ వాళ్ళను కూడా కలిపితే 20 లక్షల మంది. వినాలి మీరు బాగా. స్త్రీలని, వృద్ధులను, చిన్నపిల్లలని వీళ్ళందరూ కూడా కలిపితే 20 లక్షల మంది. వీళ్ళు తీసివేస్తే ఒక బలిష్ఠులైన యవనస్తులు
మాత్రం లెక్కిస్తే 6 లక్షల మంది, 20 లక్షల మంది కాల్పులమును ఎర్ర సముద్రం దాటించిన దేవునికి ఈ నీళ్లు పెద్ద సమస్య చెప్పాలి. ఎందుకు మరి బెంబేలెత్తారు. అక్కడ సంతోషంగా బయటకు వచ్చిన వారికి అక్కడ నీరు దొరకలేదంటే కారణం ఏంటి? సంతోషం అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది. వారికి ఉన్నటువంటి సంతోషం అంతా అసలు ఎంత తృంగిపోయానంటే 3 దినాలు సముద్రంలో నడిచాను, అది 6 నెలల్లో నడిచాను. 3 దినాలు పట్టింది వినాలి మీరంతా. ఏమా 6 నెలల్లో ఎన్ని రోజులు నడిచారు చెప్పండి? 3 రోజులు నడిచారు. 3 రోజులు వాళ్ళకు నీరు లేవు. బయటలో రావడంతోనే నీరు దొరకలేదు. నడిపించిన దేవుడికి నీరు సాధ్యమా? మరి ఎందుకని ఇది వారి జీవితంలో వారు దేవుడు ఏమైనాడో ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుడు ఏమైనాడో వారు రుచి చూడాలి. దేవుడు కృప ఎలాంటిదో వాళ్ళు గ్రహించాలి. దేవుడు ప్రేమ ఎంత విలువైందో, శాశ్వతం మధురమైందో ఇక్కడ గ్రహించాలి. అందుకని వారి జీవితంలో ఫస్ట్ స్టెప్పే మానవ ఎదుర్కోవాల్సి వచ్చింది. నీ జీవితంలో కూడాను బాప్తిస్మం ఎంత సంతోషంగా తీసుకున్నావో, బాప్తిస్మం ఎంత ఉలసించి తీసుకున్నావో, అంత దూరంలో నీళ్లు ఉండగానే అది ముందు దిగుతామంటారు కొందరైతే. ఏమంటే ఆలోచించండి. నీరు అంత దూరం మనిషి ఉన్నప్పుడే అక్కడే దిగాలనుకుంటాను. కానీ అంత సంతోషంగా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నమాట వాస్తవమే. కానీ శ్రమలు అనేవి 1 by 1 తటస్థిస్తూ ఉన్నాయే. ఇదేంటి? ఇజ్రాయేల్ జీవితంలో ఒక మాద అనుభవానికి వచ్చేసారు. నీళ్లు దొరకలేదు. ఆ నీళ్ళు కూడాను చేదైపోయింది. అవున్న నీరేమైంది? చేదైంది. చేతు తాగలేదు కదా. ఏమండి? అవునా? సత్య మనిషికి చేదైనటువంటి సిరప్ టాబ్లెట్ ఇస్తే తప్పు మురుగుతారు. ఇది రోగం కొరకు. పొదన్న రోగం కానీ, పోయే రోగం కానీ, పాడు రోగం కానీ, తగ్గెత్తుపో రోగం కానీ, నిన్ను పూడ్చిపెట్టే రోగం కానీ ఏదో ఉందిగా. దానికోసం బయటపడటానికి ఏం చేస్తున్నావు? అది మింగుతావు. కానీ ఇక్కడ మాత్రం మింగలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను. అవి చేదైనవి. కనుక ఏం చేశానంట? అవి తాగలేకపోయారు. అందుకే దానికి మా రానుగా చేదని పేరు పెట్టేశారు. మూస మీద తనిగారు, గొనిగారు. అదే బాగుంది. ఐగుప్తులో 430 సంవత్సరాల పడిన పాటలే బాగున్నాయి. వాటి గుడ్ బై చెప్పినట్టు ఉన్నారు కానీ, వాటి శాస్త్రాన్ని విదిలించుకుని జాడించినట్లుగా ఉన్నారు కానీ, వాళ్ళు వెనక్కిపోతేనే బాగుండు అనుకున్నారు. దేవుళ్ళలోనికి వచ్చిన వారు, దేవుని కృప కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, వాక్యానుభవం ఉన్నవారు, ప్రార్థనానుభవం ఉన్నవారు, దేవునితో సహవాసం చేస్తున్నవారు, దేవుని ప్రేమను రుచి చూసిన వారు, దేవుని యొక్క చిత్తం జరిగిస్తున్నవారు, దేవునితో అడుగులు వేస్తూ తమేపి వదులుతున్నామని చెప్పుకునేవారు కూడాను దేవుని బిడ్డలారా ఈ సరుగులు గొడుగులు మొదలుపెడుతున్నారు. వ్యభిచారం కంటే కూడా ఈ గొడుగులు సరుగులు గొప్ప పాపం అండి. అందుకనే అసలు ఇజ్రాయేల్ అరణ్యంలో రాలిపోవడం కారణం అదేనండి. ఏమండి? లోపల కొనుగుతూ ఉంటారు, లోపలే కొనుగుతూ ఉంటారు. నేను కనిపించానా, నేను దొరికానా, అందరూ బాగుండాలి, అందరూ చూస్తే కలిసి వస్తుంది అంటున్నారు. అందరికి తట్లో బట్టలు వచ్చి పడుతున్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. నేనేనా ఇలాగా? అసలు నేను దేవుని దగ్గర రాకపోతే బాగుండేది. అసలు ఎవరో నన్ను పిలిచే, వాళ్ళు రమ్మంటే వచ్చాను, వీళ్ళు రమ్మంటే వచ్చాను, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు, వచ్చేవాడిని కాదు. ఎన్ని మాటలు. నువ్వు దేవుని నమ్ముకున్నా నమ్మకపోయినా కూడాను వచ్చే బాధలు వస్తానే ఉంటాయి కండి. ఏమండి? వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే దేవుల్లో ఉన్నటువంటి వాటికి వచ్చే బాధలు, కష్టాలు ఒక మలుపు తిప్పుతూ ఉంటాయి. ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని జీవితంలో నిర్దేశిస్తాడు దేవుడు. ఉన్నతమైనటువంటి శాస్త్రం కృపణ
జీవితానికి దేవుడు ఎలాంటి నీ జీవితం తీసుకొచ్చాడు కానీ నిన్ను నష్టపరిచేసేది మాత్రము కానే కావు. అయితే వీళ్ళు గొనిగాది శనిగారు. బాధ అంటే చేతులు భరించలేరు, జీవితంలో చేతు భరించలేరండి. కొంచెం చేతులు తల వంచితే యేసు ప్రభు అంటే ఒకసారి చూడండి. గెచ్చమైన తోట దగ్గర నుండి మీరు ఆయన యొక్క యాత్ర జ్ఞాపకం చేసుకోండి. అమ్మా రేపు మార్చి 5వ తారీఖు నుండి లెంట్ డేస్. ఏమండి, మార్చి 5 నుండి లెంట్ డేస్. అవును, ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే 20నేమో ఇస్తాం. ఆ తర్వాత 2 రోజులకి మన ప్రార్థన కోరికలు ఉన్నాయి. మనం 23, 24, 25 ఏప్రిల్లో అవేమో 20నే ఇస్తాం. పెద్ద తేడా ఏమి లేదండి, పెద్ద తేడా ఏమి లేదు. ఇక మార్చి 5 నుండి రెగ్యులర్గా పోతామంటారు. అవునండి, ఆ రెగ్యులర్కి పోయేదానికంటే గెచ్చమైన తోట నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమేమి చేదైనటువంటి అనుభవాలు అనిపించారో ఒకసారి నువ్వు ఆ యాత్రను గమనించాలి. ఆ యాత్రను గమనించాలి. అవును, ఆ యాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే అక్కడి నుండే ప్రారంభమైంది. గెచ్చమైన నుండే కఠినమైన యాత్ర, కష్టంతో కూడిన యాత్ర, చాలా ప్రయాసంతో కూడిన యాత్ర. దేవుని బిడ్డలారా ఆలోచించండి. గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ చెంప రక్త బిడ్డలుగా మారుతున్నప్పుడు వాటిని చూసి హృదయం కలవబడిందంట. ఆలోచించాలి, చదవకుండా చెప్తున్నాను. ఆయన చెంప రక్త బిందువుల రూపంలో అలాగ నేల పడితే చూసి హృదయం ఏమైందంట, కలవబడిందంట. దేవుని బిడ్డలారా, పరలోకం నుండి దేవదూత వచ్చి గెచ్చమైన తోటలో దేవుణ్ణి ఆదరించిందంట, బలపరుచున్నాడండి. దేవుడు నిన్ను బలపరచడా? దేవుని పక్షంగా ఉండడా? దేవుని ఆత్మ నిన్ను హక్కును చేర్చుకోదా? అయితే తొందరపాటు వారం కదా మనం తొందరపాటు వారం కదండి. ఎప్పుడు మేలే చూడాలి. ఏమండి, లోతు భార్య అన్నది కదా, క్షమించండి, యోగు భార్య అన్నది కదా. ఏమండి, ఎన్నాళ్ళు బతికయ్యా యథార్థము, నమ్మకం అనుకుంటా, సత్యం అనుకుంటా, ఎంతకాలంలో అడ్డం పెట్టుకుని ఇలాగ ఉంటావు, మొత్తం గోల్మా అయిపోయింది. ఇప్పుడైనా సరే దేవుని దూషించమా అని అన్నారు. క్షణికంగా వచ్చే వాటికి మనం ఓటు వహించడం చాలా శ్రేష్టమైన విషయం. దీని వలన దేవుడు నీ పట్ల ఏదో గొప్ప మేలు దాచిపెట్టి ఉంటాడు. ఏదో ఒక గొప్ప ప్రత్యేకత, ఒక మార్గాన్ని, నూతనమైన మార్గాన్ని నీ పట్ల తెరచిపించాడు. ఇది అందరికీ తెలియదండి. అవును, ఎందుకో తెలుసా? యెషయా గ్రంథంలో ప్రవక్త అంటాడు, అమ్మా ఎడారిలో నీటి బుగ్గలు పుట్టిస్తానండి. దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎడారిగా ఉన్నదేమో, నిస్తారంగా ఉన్నదేమో, నమ్మని వారు నేను ఆదరించలేదేమో, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నవేమో, ఈ నీటి బుగ్గ పుట్టించినట్టుగా నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్గాన్ని తెరవబోతున్నాడు. అదే మాధుర్యం. మారా అనుభవం నుండి మాధుర్యం దేవుడు తీసుకుని వస్తాడు. గత సంవత్సరంలో నీ జీవితం ఈ రీతిగా ఉన్నదేమో, అందుకనే ఇజ్రాయేలీయులకి అలా గొడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును నరికి ఆ నీటి మీద వేయమన్నాడు. అప్పుడు నీరు మాధుర్యంగా మారిపోయింది. అప్పుడు సాగి వారి చేత తెచ్చబడ్డ యేసు ప్రభు నీ పట్ల ఉన్నట్లయితే ఆయన ఆ చెట్టే యేసు ప్రభు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. యేసు ప్రభు వారు సులువు మోసినటువంటి ఆ కొయ్యి ఉందో చూడండి. ఎక్కడి నుండి వచ్చిందంట నా కొయ్య? ఆ కొయ్య ఎక్కడి నుండి వచ్చిందండి? ఏదైనా తోటలో ఆమె జీవవృక్షం ఉన్నదే, జీవవృక్షం ఉన్నదే, అదే ఇదే ఆ జీవవృక్షం చెట్టు. యొక్క స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసు ప్రభువు. ఆయన మనతో ఉన్నట్లయితే యోహాను సువార్తలకు మాట్లాడతారు. చదవగలిగితే కొంచెం చూద్దాం. ఇది వెనకాల ముందుకు ఉంది, కొంచెం చదువుదాం. ఆయన ఒక మాట అన్నాడు. యోహాను సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము
వార్త 7వ అధ్యాయం 37 నుండి కొంచెం చదవండి. 37, 38 చక్కగా చూడండి. 37, 38. ఆ పండుగలో ఆ, ఎవడైనా తప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. ఆ. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆ. బిగ్గరగా చెప్పాను. ఆ జీవజల నదులు పారును అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ జల నదులు కడుపులో నుండి ఎలా పారుతాయి? కడుపులో నుండి ఎక్కడైనా భూమిలో నుండి జీవం వస్తాయి. ఓట ఎక్కడైనా భూమిలో నుండి ఓట పుడుతుంది, ఉబ్బుకుతుంది, చీలమండలం అవుతుంది, మోకాల వరకు వస్తుంది, నడుము వరకు వస్తుంది, ఇంకా దాటలేనంత ఈదలేనంత వస్తుంది. మరి ఇదేమిటి కడుపులో నుండి? ఆలోచించండి, కూర్చోవాలి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇదేమిటి? వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయంట, పాసాయంట. ఎక్కడి నుండి వస్తుంది? ఏమంటే కడుపులో ఉండేది పేగులు, కడుపులో ఉండేది హార్ట్, ఏమండి ఉండేది లివరు, లంగ్స్, ఇవి ఉంటాయి. కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఎక్కడి నుండి ఊపుతాయి అంటే, దేవుని బిడ్డలారా, వీరు పొందబోయేటువంటి దేవుని ఆత్మ, కొలత లేని ఆత్మ ఇస్తానన్నాడు దేవుడు. కొలత లేని ఆత్మ ఇస్తాను. అది ఒక జీవోద్యాల ఊపికి పొర్లుతుంది అని అక్కడ లేఖ రాసి కింద ఉన్నది. అక్కడ రాసి చదువు చదవాలి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. పొందబోవు ఆత్మ ఇప్పుడు ప్రస్తుతం కాదు, నాట్ ప్రజెంట్, ఫ్యూచర్ లో జరగబోతున్నది. ఎప్పుడైతే ఫ్యూచర్ అంటే ఆఫ్టర్ రిజరెక్షన్, పునరుద్ధాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినములు లోకంలో కనిపించారు. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పారు. వీరు 120 మంది ఆ యొక్క మేడగల్లో కనిపెట్టారు. ఆ పొందబో ఆత్మ పరిశుద్ధాత్మ ఇదే. దేవుని స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మనం ఆలోచించాలి. అది ఇప్పుడు కాదని కూడా అక్కడ స్పెసిఫిక్ గా రాయబడి ఉంది. చదువు. ఆత్మను గురించి చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఖచ్చితంగా అందులో ఏం చేసుకున్నాము ఆ యొక్క రిఫరెన్స్ ని. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా మహిమపరచబడలేదు, ఇంకా అసలు మనం వెళ్ళలేదు, ఆయన చనిపోలేదు, మరి చనిపోయి సమాధి చేయబడలేదు, ఆయన 3వ దినం లేవలేదు. అది జరగబోతున్నటువంటి విషయాన్ని ముందుగా చెప్పి, ఎవడైనా ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ యొక్క చెట్టును నరికి వేయటం అనేది అది ప్రభుని యేసుక్రీస్తు. అంతే. ఇప్పుడు మానవ జీవితం ప్రభు నీ పట్ల ఉన్నట్లయితే, ప్రభు నీతో ఉన్నట్లయితే, ప్రభు ఆత్మ నీలో జీవిస్తున్నట్లయితే, ప్రభు యొక్క కృప నీ పట్ల ఉన్నట్లయితే, ఖచ్చితంగా నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితుల మారానుకున్నావు ఉన్నా, ఏ తీర్థని విధానాల్లో ఉన్నా సరే, ఖచ్చితంగా ఒక మధురమైన జీవితాన్ని నీకు ఈ నూతన సంవత్సరాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం గట్టిగా. కనుక దేవుని బిడ్డలారా, 24లో నువ్వేం పొందావో నాకు తెలియదు, ఏమేం పరిస్థితులు అధిగమించావో నాకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు గతం మానాల నుండి ఇప్పుడు నువ్వు అనుభవంలోకి మధురమైన అనుభవంలోకి రాబోతున్నావు. ఇప్పుడు మధురమైన అనుభవంలోకి రాబోతున్నావు. నీ జీవితంలో ఒక మధురంగా తయారు కాబోతున్నది దేవుడి యొక్క కృపలో. అంతే. ఎలా వస్తుంది ఆయన యొక్క అధీనంలో ఈ జీవితం? అవును, పూర్తిగా సగం సగం కాకుండా పూర్తిగా నువ్వు ఆయన అధీనానికి లోబడితే ఎలా లోబడతావు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3:5 త్వరగా చూడాలి. సామెతలు 3:5 అక్కడ చెప్తాడు ఒక మాట. త్వరగా చూడాలి. ఈ మాట కోసమే నీ ప్రభుత్వం అంతా ఎందు దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితం మధురంగా మారుస్తాడు అంటే
నీ జీవితం యావత్తు ఆయన అధీనానికి వెళ్ళాలి, ఆయన అధీనంలోకి వెళ్ళాలి. కొంత లోకం, కొంత దేవుడు ఉండకూడదు, కొంత భక్తి, కొంత అట్లా ఉండకూడదు. కొంత సర్వం అనేది దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. ఆలోచించండి. పొట్టి జక్కయ్య అందరూ తెలుసు. జక్కయ్య అంటే అర్థం ప్యూర్, అంటే పవిత్రుడు. ఎప్పుడు పవిత్రుడు? తను ధనం ఉన్నంత కాలం, అక్రమ సంపాదన అంత కాలం, అక్రమంగా ప్రజలను కొల్లగొట్టినంత కాలం, అక్రమంగా తన జీవితం నడుస్తున్నంత కాలం చూడలేకపోయాడు. ఆ స్థితి తన జీవితంలో తను ఎంత పొడవున్నాడో తెలీదు, ఎంత పెరిగిపోయాడో తెలియదు శారీరకంగా. అయితే అణిచివేసింది, మరుగుజ్జు వాడయ్యాడు. దేవుని చూడలేనంత మరుగుజ్జుతనం వచ్చేసింది. తన అక్రమము, తన యొక్క ప్రజలను మోసపరిచిన జీవితము, ప్రజలతో తను ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను ఎంతంటే ప్రభువును చూడలేనంత మరుగుజ్జు వాడయ్యాడు. స్తోత్రం. అందుకనే ప్రభువును చూడటానికి వచ్చాడు, కానీ ప్రభువును చూడటానికి కష్టంగా ఉంది చెప్పాడు. ఏంటంతా ప్రభువును చూడాలని చెట్టెక్కాడు. దేవుడు యొక్క ప్రణాళిక అతని పట్ల అలా ఉందని నేను అనుకుంటున్నా. మరుగుజ్జుతనం ఉన్నంత కాలం అలాగే ఉన్నాడు. ప్రభువును చూడలేకపోయాడు, ప్రభు మాట వెళ్ళలేకపోయాడు, ప్రభు వైపు తిరగలేకపోయాడు, ప్రభు యొక్క రాలేకపోయాడు. చాలా సార్లు వినుంటాడు. అమ్మా ఆ లోక స్వార్థలు, అమ్మా 10 మంది కృష్ణులు సొంతపడింది ఆయన వెళ్ళలేదా? గొప్ప గొప్ప అద్భుతాలు జరిగింది ఆయన వెళ్ళలేదా? ఏమండి, లోకాలుగా వైద్యుడు ఆయన, డాక్టర్, ఆయన ద్వారా ఎన్నో విషయాలు గ్రహించకుంటాడు ఈ జక్కయ్య. కానీ అతన్ని మరుగుజ్జువాడిగా చేసింది కేవలం అక్రమ సంపాదన. గమనించండి దేవుని బిడ్డలారా, వద్దు, మన జీవితంలో అక్రమము అనేది వద్దు. ఇది దేవుణ్ణి చూడకుండా మరుగు చేస్తుంది. అక్రమ సంపాదన అనేది నువ్వు లోక రీత్యా శరీరీత్యా పెరిగినట్టే ఉంటావు, కానీ దేవుళ్ళ ఆత్మీయ మరుగుజ్జుతనమే అంతే. అందుకనే నాకు లూకా 16లో అది బాగా ఇష్టమైన మాట. అమ్మా, లోక సంబంధమైన దానిలోనే నువ్వు అమ్మకంగా లేకపోతే నీ సత్యమైన దానం ఎవడిస్తాడంట. కనుక లోక సంబంధమైనటువంటి ఈ సొమ్ముపేట నువ్వు నమ్మకంగా ఉండాలి. దీనిలోనే లేకపోతే సత్యమైంది దేవుడి దగ్గర నుండి రావాలంటే నీకు రాదు. అందుకని ఇది అతన్ని మరుగుజ్జు వాడిగా చేసి ప్రభుని చూడలేకపోయాడు, ప్రభు మాట వినలేకపోయాడు, ప్రభు యొక్క రాలేకపోయాడు, ప్రభు ఏమైనా గ్రహించుకోలేకపోయాడు. ఎప్పుడైతే తను అక్కడ ఆ మార్గాన్ని వచ్చాడని తెలుసుకున్నాడో ఇక దేవుని ఆత్మ క్రియ చేయడం ప్రారంభించండి. దేవుని వీళ్ళని ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు కొంచెం కదిలించడం ప్రారంభం చేశాడు. జక్కయ్య అనే పేరుకు అర్థంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. పవిత్రుడుగానే ఉండాలని దేవుని ఆత్మ కోరుకుని అతని పక్షంగా వచ్చేసింది. వచ్చి ఏం చేసిందంటే ఇక చెట్టు ఎక్కాడు, దిగమన్నాడు దేవుడు. అమ్మా, అక్రమ సంపాదనని ఉన్నతంగా వెళ్ళి దేవుని చూడాలంటే చూడలేవు. చితారకం ఎక్కి కూర్చుంటే కష్టతరము, ఎవరెస్ట్ కూర్చుంటే కష్టతరము. ఏమండి, ఆలోచించండి. చంద్రమండలంలో ఏమండి, మీరు విన్నారో లేదో నాకు తెలీదు, క్రిస్మస్ వేడుకలు చేశారు. తెలుసా మీకు? తెలుసా అంటే క్రిస్మస్ వేడుకలు చేశారు. అయ్యా విన్నాం కదా, వెళ్ళదా? క్రిస్మస్ వేడుకలు చేశారండి. ఎంత సంతోషకరమైన విషయం, ఎంత సంతోషకరమైన విషయం. ఎక్కడండి? ఇక్కడ కాదండి, ఆ దేశంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, పిల్లలలో కాదండి. ఎక్కడంట? ఎంత సంతోషకరం ఆలోచించండి. క్రిస్మస్ కేక్ కట్టింగ్ అక్కడ చేశారంట. ఎంత గొప్ప విశేషకరమైన పరిస్థితులు. అలాగే దేవుని బిడ్డలారా,
నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ తీరు దేవుడు చూసేలాగా ఉంటుంది, దేవుడు మహిపరచేలాగా ఉంటుంది. ఇతను స్థితి చెక్కేది అలాగా అనగాలిపోయాడు. గతంలో అనుభవం నుండి మాధుర్యానికి రావటానికి దేవుని ఆత్మ ప్రేరేపించబడింది. క్రియ జరిగిస్తూ ఉంది ఒక కెమికల్ యాక్షన్ గా. అందుకని చెట్టెక్కాడు, దిగవయ్యా అన్నాడు. దిగు, ఇక్కడ మా సంపాదన నుండి దిగు, నీ భయంకర పరిశ్రమ లాగేసిన దాని నుండి దిగు, ఎవరెవరో మోసం చేస్తావో దిగు. దించాడు, రిపెంటెన్స్ వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. ఇదంతా కూడాను మోసం అనుకున్నాడు. కనుక రేపు ఇస్తానన్నాడు, డబల్ ఇస్తానన్నాడు, ఇచ్చాడు. దేవుని వెంబడించాడు. కనుక ఇప్పుడు అతని జీవితం అంతా కూడాను మాధుర్యంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, దేవునితో ఉండే జీవితం ఎంత విలువైందంటే ఏమీ లేకపోయినా పర్వాలా, ఏమీ లేకపోయినా ఈవెన్ పైసలోనే తృప్తి, సంతోషం, సమాధానం ఉంటుంది. అది మీకు అందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు. అవును, అది ₹1 ఎంత సంతోషం, సమాధానం ఉంటుందో తెలుసా అండి. వస్తుంటే ఏమోనండి, జేబులో డబ్బులు పెట్టుకున్నాను, ఎవడో కొట్టేసే డబ్బు కాదండి. ఆలోచించండి. ఏంటోనండి, ఈరోజు పండుగని వేసేసుకున్నాను, గోల్డన్ చేసుకున్నానండి, ఏదో పొరపాటు అయిపోయిందండి, ఎవడో గగవాల్ని మెడబట్టుకు లాగేసిపోయాడండి, ఇది అక్కడ సంపాదన, అది ఇలా పడతావు. ఈరోజు నీవు ఒక దేవుని యొక్క చిత్తాల్లో, ఆయన యొక్క సన్నిధిలో పరిపూర్ణంగా ఆయనకు లోబడితే, ఆయన అధీనం అయితే, నీ ప్రభుత్వం మీద ఆయనకు అధికారం ఇస్తే మాధుర్యం అనేది ఏంటో నీకు తెలియజేస్తూ ఉంటాను. కనుక గత సంవత్సరంలో నీవు మాధుర్యం అనేటువంటి అనుకూలం పొందలేదేమో, ఇప్పుడు దేవుడు తీసుకురావడానికి సంసిద్ధమయ్యాడు. తనకి ఇష్టపడితే ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇశ్రాయేలు జీవితం అనుభవంలోకి ప్రారంభంలోనే, మొదటి అడుగులోనే వారి జీవితం అలాంటి అనుభవాన్ని రుచి చూసినా తండ్రి వారి జీవితం అంతా చాలా ఉన్నతంగా దేవుడు నడిపించుకుంటూ వచ్చారు. అరణ్యములో చాలా అనుభవాలు పొందిన వారు దేవుడితో కూడా అనుభవించారు, పొందిన వారు చచ్చారు. మార్గ మధ్యలో అనేక మంది చచ్చారు, అనేక సందర్భాలు చచ్చారు, అనేక పరిస్థితుల్లో నలుగులాగా మారిపోయారు, చీమలాగా అయిపోయారు. కానీ కృపను అనుభవించిన వారు మాధుర్యమే చూశారు. దేవుని బిడ్డలారా, కనుక తాత్కాలికమైన చేతులు దిగ్గు. దేవుడు అంత ఆయన గెచ్చమైన తోటల సాధ్యమైతే ఈ పాత్ర నాయకులను తొలగించన్నారు అని ప్రార్థన చేయాలి. కానీ ప్రభు తండ్రి ఇది నిశ్చితమే అన్నారు. అక్కడి నుండి ప్రారంభమైన యాత్ర, కఠినమైన యాత్ర, కఠోరమైన యాత్ర, భయంకరమైన యాత్ర. మామూలు యాత్ర చెప్పాలి అందరూ, ఏమండి? భయంకరమైన యాత్ర, అపహాస్యంతో, హేళనతో, భయంకరమైన పరిస్థితుల్లో ఆయన జీవితం అలాగా అలవరి వరకు సాగిందండి. అసలు వేయమని అన్న గొంతులే కానీ, అడుపులే కేకలే కానీ దయా దాక్షిణ్యం చూపించినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరూ కూడా లేదు ఇశ్రాయేలీయుల్లో. పైగా ఎంత చేసి మా మీదనో మా పిల్లల మీద ఉంటుంది నాకు అన్నాడు. అందుకే చదివిపోయి చచ్చారు. ఆ శాపం వాళ్ళ మీదకే తెచ్చుకున్నారు, అందుకనే చదివిపోవడం కారణమైపోయారు. ఆయా ప్రాంతం, ఆయా పరిస్థితి, ఆయా స్థితిగతులకి పట్టబడ్డారు, నెట్టబడ్డారు. కొన్ని మన జీవితంలో కావాలని తెచ్చుకునే కొన్ని ఉంటాయి. అదేమో తమాషా అనుకున్నారేమో, ఏమండి మా మీద మా పిల్లల మీద ఉంటుంది కాక అంటే నేను సంతోషకరం అనుకున్నారేమో, ఆలోచించండి. ఇంటి బిడ్డలారా, జాగ్రత్త సుమా. అనాలోచనగా ఒట్టి పెట్టుకోవద్దు, అనాలోచనగా నువ్వు ఏదో ఇదిగా నువ్వు మాట్లాడవద్దు. మారా అనుభవంలోకి నువ్వురా, మాధుర్యంలోకి దేవుడు తీసుకురావడానికి సంసిద్ధమయ్యాడు.
చేదు నువ్వు అనిపించగలిగితే, చేతును మరగలిగితే, చేతును అధిగమించగలిగితే, దేవుని బిడ్డలారా, నేను మాధుర్యం అంటే ఎంతో ఆయన ప్రేమ రుచి చూపించబోతున్నాను. ఏమండి, నువ్వు అనుభవంలోకి వస్తే ఆయన ప్రేమ చూస్తావు, రాకుండా చూడలేవు. నేను రాని ఇక్కడే ఉంటానయ్యా, నువ్వే రా అంటే ఇక్కడ ఒక విషయం ఉన్నా అండి. దేవుడు పనిగట్టుకునే వ్యక్తి పట్ల వచ్చేది వాస్తవమే, రెండోది రాకుండా కూడా వాస్తవమే. ఇది ఎంత కథని వాస్తవమో అది కూడా అంతే వాస్తవము. గ్రహించండి, ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పము, ఆయన భూమికి పునాదులు వేయకముందే గుర్తెరిగిన దేవుడు అడ్డతిట్టుల వాడైనా, అడ్డతిట్టాలైనా, ఒక్క తిక్కల వాడైనా సరే దేవుడు పట్టుకునే సమయం వస్తే ఖచ్చితంగా ఆయనే దిగి వస్తాడు. ఆయన మొదట రాకుండా నశించిపోవచ్చున్న దాన్ని వెలుగు రక్షించుకు క్రీస్తు చేసి లోకానికి వచ్చాడనే మాట నమ్మదగింది అని చెప్పి రాయబడినట్టుగా ఆయనే దిగి వచ్చాడు. నువ్వు వచ్చావు ఆయన దగ్గరకు చెప్పాలి మీరు అందులో. అదేగా నువ్వు క్రిస్మస్ చేస్తావు, మొన్న టంకలు వేసుకుంటా. ఏమండి, ఆయనే దిగి వచ్చాడు. నువ్వు పడి ఉండటం నిన్ను చూసి, రక్తంలో పడుతున్న నిన్ను చూసి, హీన స్థితిలో ఉండటం నిన్ను చూసి, ఎవరు పట్టుకోక జాలి చూపడం వారు లేక కొట్టబడుతున్నటువంటి నీ జీవితం చూసి ఆయనే దిగి వచ్చాడు. దేవుడు స్తోత్రములో ప్రతికు సుమే అని చెప్పి నీవు ఇప్పటి నుండి నా దానవు, నా వాడవు అన్నాడు. ఇంత మాధుర్యమైన అనుభవం వినాలి మీరంతా. ఎంత మాధుర్యమైన అనుభవం. దాన్ని పోయేవాడంతా తలలో మూసేడు అంట. ఐ సీ అని అన్నాడంట. ఎరుషలేము కొట్టబడితే, ఎరుషలేము పాడైపోతే, శ్మశానం అయిపోతే, బబులోను రాజులు, పదవాళ్ళు, దేశస్తులు అట్లా పోతూ దాన్ని తలలో కూర్చారంట. ఏడనగా కూర్చారంటండి. అయితే దేవుడు ఆ ఎరుషలేంగా పాడైందల్లా ఉంచాడా? కట్టబడినది. కట్టబడి నుండి నువ్వు పాడైన దానవు అనబడ్డది ఎరుషలేము. అక్కడ స్త్రీలింగాన్ని వాడాడు దేవుడు. ఇక మీద నువ్వు పాడైన దానవు అని అనవు. అందుకే నీకే పేరు పెడతా. ఇప్పుడు నుండి ఎరుషలేము ఇది నాది. దేవుడు బిడ్డలారా, నాది, నా ప్రియమైనది. ఎందుకంటే నా పాదపీఠం, నా సింహాసనం ఎక్కడుంది? కనుక ఆయన ప్రేమించాడు. ఒకప్పుడు మాన అనుభవమే ఎరుషలేము కూడా. ఎంత మాన అనుభవం అంటే ఆ అనుభవంలో నుండి బయట తీయటానికి వినండి, ప్రవక్తను పంపించాడు, కొద్ది చంపాడు. మీకు ఒక ఉపమానం మీ అందరూ బాగా తెలుసు. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో, 3 సువార్తల్లో క్లుప్తంగా చెప్తాను. మీ తర్వాత ఇంటికెళ్ళినా చదువుకోండి. ఒక ద్రాక్ష తోట నాటబడి ఉంది. దాన్ని పనివారు కావాలి, పంపించారు. మొదట ఒక వ్యక్తిని పంపించారు, కొట్టి చంపేశారు. తర్వాత మళ్ళీ పంపించారు, కుట్టి చంపేశారు. మూడోసారి పంపించారు, కుట్టి చంపేశారు. దేవుడు అనుకున్నాడంట, ఈసారి నా కుమార్ని పంపిద్దాము, నా కుమార్ని సన్మానిస్తారేమో అని చెప్పి అనుకున్నాడంట. ఆయన కూడా చంపే విషయము అంటే దేవుని స్తోత్రములో హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మా అనుభవం నుండి ఈరోజు మా మాధుర్యంలోకి నేను తీసుకురాబోతున్నాను. అలాగే ఉంచడం, ఆ స్థితిలోనే ఉంచడం. దేవుని బిడ్డలారా, నువ్వు కృంగి విసిగి వేస్తానికి పోయి పతని స్థితిలో ఉన్నంత మాత్రం చేత ఆయన ప్రేమను కోల్పోవు. నిన్ను మాధుర్యంలో నడిపించడానికి సంసిద్ధమయ్యాడు. మారానండి మధురం. గత సంవత్సరం 24 గంట మారా అని అనుభవం వచ్చేదేమో నాకైతే తెలియదు. ఏ పరిస్థితులు నీ మీదుగా వెళ్ళిపోయి నాకు తెలియదు. ఎందుకు అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను ఒక మధురమైనటువంటి వారిగా నేను నిన్ను చేయబోతున్నాను అంటున్నాడు. తెలుగు బిడ్డలారా, ఆలోచించండి, సరే ఆలోచించండి. మధురంగా అంటే ఆయన ప్రేమను చూపిస్తానంటున్నాడు. ఆయన గొప్ప వార్తలతో సమకూర్చుకోబోతున్నాడు.
అమ్మా చేదని అనుభవం ఆయన దృష్టిలో ఒక నిమిషమే. చేదని అనుభవం అంతా ఒక్క నిమిషమే అంతే. కనుక అనుభవం నుండి అలా బయటకు తీసుకొచ్చాడు దేవుడు. మధురం చేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు అంటావా? అలాంటి అనుభవంలోకి రావడానికి సిద్ధపడ్డావా? దేవుని బిడ్డలు దేవుడు ఆయన బిడ్డల్ని దేవునికి పాత్రలుగా పిలిచాడు, ఉగ్రత పాత్రలుగా చేయడానికి పిలవలేదు. ఆలోచించండి ప్రియులారా. ఇజ్రాయేలీలు సౌలుని వారే కోరుకున్నారు, కానీ దేవుడు కోరుకోలేదు. సౌలును ఇజ్రాయేలు కోరుకున్నారు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు కోరుకున్నట్లయితే, దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లయితే, దేవుడు ఇష్టపడి నిలిపినట్లయితే అది శాస్త్రంగా చేదైన అనుభవమైన బాధలో నడిపించేవాడు సౌలు జీవితం. కానీ సౌలుని ఇజ్రాయేలు కావాలని ఏర్పాటు చేసుకున్నాను కనుక ఆయన జీవితం అంతా కూడాను అస్తవ్యస్తంగా చివరకు గిల్బో పర్వతం దగ్గర ఎంత భయంకరంగా ఆత్మహత్యపడ్డారో అందరూ బాగా అనిపిస్తుంది. కుటుంబం కూడా అసలు మా ఎక్కడ నిలబడి ఒక కుంటివాడు మాత్రమే మిగిలాడు. అతని పేరేంటో చెప్పండి? మెఫీబోషెత్. మనముడు, సౌలు మనముడు. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఒక్కడ మాత్రమే నిలిచాడు, ఒక్కడే నిలిచాడు. ఎవరైనా సౌలు ఇంటి వారు ఉన్నారా? ఉన్నారయ్యా. ఎవరు? ఎట్లా ఎందుకు కుంటివాడయ్యాడు? తన దారి దగ్గర ఉన్నప్పుడు పరిగెత్తుతూ పడిపట్టడం వల్ల కుంటివాడయ్యాడు. భయపడత మాత్రం కాదా? అన్నాడా? అన్నాడయ్యా. తీసుకురండి, వాడు ఎల్లప్పుడూ నా ప్రక్క నా బల ఎంత భోజనం చేస్తాడు. అంత మాత్రమే కాదు, అతనుకున్న సమస్తం అంతా కూడాను అతని అధీనంలో ఒకరికి అప్పగించి అతని జీవితకాలం అంతా సంరక్షణ చేయమని చెప్పాడు. మొదట చేదైన అనుభవమే మెఫీబోషెత్. తర్వాత చెప్పండి, తర్వాత ఎంత బాధ్యత వచ్చిందో ఆలోచించండి. దేవుడు అలాగే ఉంచుతాడా? ఉంచడో? కనుక మన జీవితాలు కూడాను అశాస్త్రమైన ఈ జీవితంలో దేవుని కృప ఏమిటో, దేవుని యొక్క ఆత్మ ఏమిటో, ఆయన యొక్క చిత్తము ఏం చేయలేన్నాడు, ఆయన ఉన్నతమైన మార్గము జీవ మార్గము, ఒక మేలుకరంగా దీవెనకరంగా ఉండే మార్గాన్ని నీ పట్ల తెరచి ఉంచినాడు. ఈ చేదు నుండి మాదిరిలోకి రావడం గత 24 గంటలు కూడా నీ ఒక జీవితం అలాగే ఉన్నదేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, కొట్టివేయబడింది. ఏమిటంట? శాపగ్రస్తమైనది ఏం చేయబడింది? కొట్టివేయబడింది. అవును, పాపం అనే రుణపత్రం అంట యేసు ప్రభు శిలువలో పొత్తి వేసేసాడంట, చించి వేసాడంట. కొలసి రాష్ట్రపత్రిక, కొలసి రాష్ట్రపత్రిక, కొలసీలు చూడండి. కొలసి రాష్ట్రపతి పిలిపి తర్వాత ఉండాలి. దశలోనికాయ ముందు కొలసి రాష్ట్రపత్రిక 2వ అధ్యాయం. కొలసి రాష్ట్రపత్రిక 13, 15 కలిసి ఉంటాయి. చదవండి అమ్మా. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టబడి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి ఆహాటంగా వేడుకకు కనపరిచారు.
కనుక శాపగ్రస్తమైనటువంటి పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చినప్పుడు, ఆయన సిలువకు పుట్టినప్పుడు అవన్నీ కూడా నా రుణపత్రాన్ని చించి వేస్తాడు. ఆ శాపం అంతా కూడా కొట్టివేసాడు, తొలగించాడు. అదే చేదైన అనుభవం. దేవుడు ఎప్పుడైతే సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మనందరిని కూడా అందరిని అధికారులను అందరిని కూడా రాయలుగా చేసి ఆయన విజయోత్సాహంతో వేదికగా వచ్చిన దేవుడు ఈ రోజు ఒక మాధుర్యమైన జీవితం ఇచ్చాడు. సిలువలో ఒకప్పుడు అలా లేవు, అలా లేదు. ఎందుకు ఇలా ఆలోచించండి. ఈ మధురమైన జీవితంలోకి వస్తావా? ఇంకా నీ పాపల చేత, నా పాపల చేత, మనందరి పాపల చేత ఆయన ఆయాసపరచలేదు. ఆయాసపరచవద్దు. యెషయా యాకోబు అంటే అనబడిన ఇజ్రాయేల్ అంటాడు, నీవు ఆ లవంగ చెక్క అవి ఇవి తీసుకొచ్చి నన్ను నువ్వేమి ఘనపరచిన అవసరం లేదు అంటాడు. ఏంటో చూద్దాం. 1000 కొండలు కాదు, 1000 కొండలు కాదు, 1,00,000 కొండలు కాదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22 నుంచి కొంచెం తప్పండి. యాకోబు గొర్రె మేకల పిల్లలను నా ఎత్తుకు తేలేదు, ఈ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలించి కొనలేదు, నీ బలి పశువుల ప్రభు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా, నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఇవన్నీ చాలదని నేను అడగలేదు కదా. ఓ ఇజ్రాయేలు, నన్ను చూడాలి. పండితులు బైబిల్ చూస్తున్నాను కళ్ళ నుంచి. నేను అవి తేలేదు, ఇవి తేలేదు, ఏమేమో తేలేదు, నన్ను కనపరచలేదు, మహింపరచలేదు నేను అడగలేదు కదా. నేను అడగలేదు. నీ పాపం చేత నువ్వేం చేశావు? విసిగించావు. ఆ విసిగించిన జీవితం, ఆయాస పెట్టిన జీవితం ఈరోజు సిలువలో కొట్టివేశాడు యేసు ప్రభువు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కొట్టివేసి ఆ యొక్క చేదైన అనుభవం నుండి ఇప్పుడు మాట అనుభవం తీసుకొచ్చాడు. అందుకని యెషూరును అనే ఒక గొప్ప పేరు పెట్టేశాడు ఇశ్రాయేలు. ఎంత ధన్యత. ఆలోచించండి. ఒక శాపగ్రస్తమైన జీవితం నుండి, ఒక చేదైన జీవితం నుండి ఒక మాధుర్యంలోకి నడిపించాడు. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఇంకా కూడా రక్షణ పొందామనుకుంటాం. మన జీవితంలో దేవుడిని ఆయాస్కరమైన ఏదో ఉంచుకుని అది తేలేదన్న దేవుడు నిన్ను అడగటం లేదండి పిల్లరా. కానీ మనం ఇంకా ఆయాస పెడుతున్నామా? ఆయన విసిగించుతున్నామా? ఇప్పుడైనా మాద అనుకున్నప్పుడు నుండి మధురమైన అనుభవం కదా. దేవుడు నిన్ను ప్రేమించాడు. వద్దు, నా మీద, నీ మీద, అందరి మీద ఉన్న పాప దోషాన్ని పరిహరించిన దేవుడు. పిల్లలు ఆలోచించండి. ఈరోజు ఇంకాను ఆ యొక్క చేదైన అనుభవం అనేటువంటి మాట అనుభవంలో ఉన్నామా? దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన అనుభవం తెలుసు, కన్నీటి ప్రార్థన తెలుసు, మోకాళ్ళ అనుభవం తెలుసు. ఏమంటే అంతా తెలుసు. నీకు తెలియంది ఏమీ లేదు. లూసిఫర్ తోటి దేవుడు అంటాడు, అసలు నీకు తెలియని మరణమే లేదని. ఏమండి? కలుస్తాడు అండి.
లూసిఫర్ ప్రధాన దూత పడిపోకముందు దేవుడు అన్నాడు దానితో, అసలు నీకు ప్రపంచంలో నీకు తెలియని మర్మమే, నీకు బైబిల్లో తెలియని మర్మమే అన్నాడు. అంతవచ్చు అంతమంది అంటున్నాం. నిజమే, వచ్చిన నీవు, తెలిసిన నీవు, మర్మమంతా గ్రహించిన నీవు దేవుడిని ఆయాసపెట్టవద్దు, మార్గాన్ని పొందించబెట్టాలి అని విసిగించవద్దు. నీ పాపల చేత నీ ఆయాసపరచవద్దు. వాళ్ళ అనుభవంలో జీవిస్తూ మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? అమ్మా, మనం ఉన్నటువంటి అలవాట్లు, సంప్రదాయములు, కట్టుబాట్లు విధించుకుని జాడించుకోలేకపోతున్నామా? విడిచిపెట్టాయి. ఈరోజు విడిచిపెట్టాయి. దేవుని బిడ్డలాగా ఆలోచించండి. విడిచిపెట్టు. దేవుడు అప్పుడు నేను మధురమైన అనుభవంలోకి తీసుకున్నాను. నువ్వు వ్యక్తిలో లేవనెత్తబోతున్నాడు. ఏది నీకు కష్టంగా ఉన్నదో దేవుని దగ్గర ప్రార్థించు. దేవుని దగ్గర ప్రార్థించు. నేను ఈ మధ్యన మీకు ఒక విషయం చెప్పాను. నేను చాలా పుస్తకాలు చదివాను. రాకముందు లెక్కలేని బుక్స్ చదువుకున్నాను భక్తులకి. వాటిలో ప్రస్తుత అన్నామణిని ఒక దైవ జంజాలు, నిజ సాక్ష్యం, సత్య సాక్ష్యం, నిజమైనటువంటి అనుభవం ఆమెది విన్నాను. ఒకరోజు ఆమె ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నాంట. ఆమె ప్రార్థన చేస్తూ, డబ్బా నాలో నుండి ఒక బలహీనతలు, ఆ కోపము, ఆ దుష్టత్వము అయిపోవట్లేదంట. ఏం చేయాలి అంటే దేవుడు అన్నాడంట, ఉపవాసం ప్రార్థన చేయి అన్నాడంట. దేవుడే కావాలని నీలో దుష్టత్వం ఉన్నది అని చెప్పాడంట. ఏమండి, దేవుడే పనిగట్టుకుని నీలో దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వం నీలో నుండి పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఉపవాసం ఉంటే నీవు విధించుకోలేనిది, నువ్వు జాడించుకోలేనిది, నువ్వు కడుక్కోలేనిది, నువ్వు తుడుచుకోలేనిది, నువ్వు అదంతా కూడా నువ్వు సర్ది చేసుకుని దిద్దుకోలేనిది ఏదైనా ఉన్నట్లయితే ఈ రోజు దేవుని దగ్గర ఇంకా మా అనుభవంలో ఉండటం దేవుడు కోరుకోవట్లేదు. కొనుకోడు అని బలిని వాడు కాదు. 51వ కీర్తనలో దావీదు 2 చోట్ల నా అంతరంగము అనే 2 మాటలు వాడతాడు. చదువుతాం చూడండి. 51వ కీర్తన ఆగు. దావీదు రాసిన కీర్తన 51 10 వచ్చిన కూడా చదవండి. ఇంకొక మాట ఉండాలి. అది కనుక 51వ కీర్తన 19 వచ్చినాల్లో 2 సార్లు ప్రస్తావించాడు దావీదు. నీవు నా అంతరంగము అంటే హృదయము. దేవుడు హృదయం చూస్తున్నాడు. నీ పైరు పుట్టాడు. నువ్వు లోపల దాచిపెట్టుకున్న బలహీనతలు, లోపల దాచిపెట్టుకున్న భక్తి ఎంత, లోపల దాచుకుని అనగాను పెట్టి చెడ్డ కార్యములు, లోపల దాచిపెట్టుకుని అడ్చేసుకుని మూత పెట్టుకున్నావే. కింది నిండా మంచి నీళ్ళు బట్టి కష్టపడితేమని మూత పెడతాం. పెడతారా లేదా? పెడతావు. ఇలా కష్టపడి తగలేస్తాం. అలాగే నువ్వు వాక్యాన్ని చక్కగా వినలేక దాన్ని ఏం చేసుకుంటున్నావు? ఈ దుష్టత్వం ఉంచుకొని, ఈ భక్తిహీనత ఉంచుకుని, ఈ దురవాట్లు ఉంచుకుని, దేవునికి అయిష్టకరమైన కూడా దాచుకుని, సమాధానకరమైన విషయాలు అసమాధానంగా మలుచుకున్నావు. అది నీ ఇష్టం. ఆలోచించండి ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ, దేవుని వాక్యము ఎప్పుడు ఎదురాడదు అనే సంగతి మీరు మర్చిపోవద్దు. నేను ఎల్లప్పుడు ఎదురాడు వాడును, కోపించేవాడు, కానీ ఇవి నీ సొంత ఇష్టానికి మలుచుకున్నావు. అందుకనే యెరూషలేము దగ్గరకు వచ్చేసి సమాధాన సంబంధమైన విషయాలు కనుక్కోమని దేవుడి దుఃఖముతో అక్కడ వేదన పడినట్టుగా చూస్తున్నాం. నేనైతే నా అనుభవంలో నేనేమనుకుంటానో తెలుసా? నా యొక్క పిచ్చినేజుడు ఎలా చూసుకుంటానో తెలుసా అంటే, యెరూషలేము దగ్గరకు యేసు ప్రభువు నిలబడినట్లు, 2 చేతులు ఇలాగా జాలితో చేసినట్లు, ఆయన దుఃఖ స్వరంతో మాట్లాడినట్టుగా నేను పిచ్చినేజ్ చేసుకుంటాను ఆత్మలో. నిజం అబద్ధం కాదండి. నేను పులిపెట్టి వెళ్ళన్నాను. ఆయన నేను చూస్తున్నట్టుగా అనుకుంటాను. అంతే. ఆలోచించండి. అలాగా ఇంతకుముందు గతంలో యెరూషలేము పట్ల వచ్చేసి ఈ రోజైనా నువ్వు సమాధాన సంబంధమైన విషయాలు గ్రహించు అని చెప్తే, ఇది గ్రహించలేదు కనుక ఎప్పుడైనా సరే లేస్ టైం
అంత్య దినములలో, ఇక ముగింపు కాలంలో ఇక లాభం లేదు. ఈ ఎరుషలేము అలాగే ఉండటం, ఈ చేడిన అనుభవంలో ఉండటం ఇష్టం లేక దేవుడు అక్కడికి వచ్చి 2 చేతులు చాచాడు. వినాలి, చాచాడు. చాపి దీనంగా దుఃఖ స్వరంతో అన్నాడు, నీవు ఈ దినమందైనను సంబంధమైన సంగతులు గ్రహించేలా ఈ సమాధాన సంబంధులు నీ సొంత ఇష్టాన్ని మలుచుకుని అసమాధానంగా మార్చుకుని ఈ హృదయాన్ని మూసుకున్నావు. మూత పెట్టుకున్నట్టే. అత్తర గుడ్డిని ఆమె మూత తీసింది. ఇల్లంతా వాసన వచ్చింది. మూత తీస్తేనే వచ్చింది, మూత తీగిపోతే అంతే ఉంటుంది. వాసన ఏమో తెలుస్తుందండి. వినాలి. మరియా యేసుప్రభువు వస్తే అత్తర్ జటాముసి స్వీట్ అడోర్ అదమ్మా తీసుకొచ్చి అది మూత తీస్తే పోసినప్పుడే వచ్చేస్తుంది. దానికి ఇల్లంతా వాసన. అంత ముందు అది ఏమో ఏమో ఎడమ తెలుసు, ఎక్కడుందో తెలుసా? చెప్పాలి మీరు. వేళలో స్ప్రే ఉంటుంది ఇప్పటి రోజుల్లో. మూత తీస్తే లేకపోతే అంతే. నీ హృదయంలో నీ ఇష్టంగా, నీ హృదయం నీ ఇష్టం. నా ఇష్టం, నువ్వెవరు జనం చెప్పడానికి, పోవమ్మా నువ్వెవరు నాకు చెప్పాలి అనే రకాలు కదా ఇప్పుడు ఉన్న జనరేషన్. చిన్నవాళ్ళేమి పెద్దవాళ్ళేమి అందరూ అదే పడుతుంది. ఏమండి? అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎక్కడ నుండి నువ్వు ఆ పద్ధతిలో ఉండవద్దు, ఆ తీరు తెన్నులో ఉండవద్దు, ఆ మానవులో కట్టుపడవద్దు. ఇట్లా మాధుర్యానికి మారుస్తాను అంటున్నాను దేవుడు. అందుకని అంటున్నాడు ఇక్కడ భక్తుడు దావీదు, ఏమని, నీవు నా అంతరంగంలో సత్యం కోరుతున్నావయ్యా, అసత్యాన్ని కోరు. అంతే. నా యొక్క హృదయంలో నీవెప్పుడు ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని సత్యంగా పెడుతున్నావు. గతంలో ఉన్నదేమో అసత్యం, నువ్వు కూర్చున్నావయ్యా సత్యాన్ని. అందుకే కింద అంటాడు ఇంకో మాట, అంతరంగం అదే 10వ వచనం, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఇలా దేవుడు వెళ్ళారా? అంతరంగము దేవునికి ఇస్తాము. అందుకే కదా నేను మనిషి పై రూపం చూడన్నది. అందుకే కదండి నువ్వే స్థితిలో ఉన్నదే దేవుడికి అవసరం లేదుగా. నువ్వేమేమి పొందుకున్నావో దేవుడికి అవసరం లేదుగా. ఏ తీరులో నువ్వు స్ప్రెడ్ అయ్యావో ప్రపంచమంతగా, అమ్మా నీకు ఏ పేరు ప్రఖ్యాతులు ఎదుటి పోయినాయో, ఏ ప్రపంచానికి కలిసిందో అది కాదు కదా ఎవరు చూస్తున్నది. అది కావాలి, అది అవసరం లేదు దేవునికి. ఒక ఉన్నతమైన క్రీస్తు యేసు మాధుర్యాన్ని అపేక్షించేవాడగా చేసే దానిగా ఉండాలి. మధ్యాహ్నకాల సమయంలో బాధ అనుభవం ఉంది, చేదని అనుభవం అండి. దేవుళ్ళ వస్తావా? నీ జీవితం మధురంగా మార్చాలి. దేవుడు అంటే దేవుడు పని కట్టుకున్నాడు. 25 మొదట వారం నేను ఒక దీవెనకరంగా మార్చుతాను, ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి. దేవుడు బిడ్డలారా అన్ని పక్షంగా వచ్చేసాడు. ఆలోచించండి, ఎప్పుడైనా సరే వింటావా మాట? ఎంతకాలం మాట అను ఎన్నాళ్ళు పట్టుకు ఏమండి? వద్దు డబ్బా, 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఎంతకాలం వద్దు. నువ్వు కోరుకున్నట్లయితే, అయ్యా నేను మధురంగా ఉండాలని కోరుకుంటున్నాను, రాయండి. ఆ నీతిని మార్చిన దేవుడు ఈ జీవితాన్ని మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నయోమి జీవితాన్ని మార్చిన దేవుడు అసలు పోవటం ఎందుకు? లోకంలో సామెత ఉంది, మీ అందరూ బాగా తెలుసు. ఏమంటే ఒక్క నెల అసలు ఎందుకంటే మోయా పోయింది, నాకు అర్థం కాదు. అసలు మోయా ఎందుకు పోయినట్టు కలువతే ఏం నమ్మకపోతే దేవుడు లేడా? కలువులో ఏడాన్ని పోషించలేదా? ఆమె తెలీదా? వినాలి. కలువులో సముద్రంలో కలువు వస్తే ఎలిషాని పోషించలేదా? ఆమె తెలీదా? అబ్రహాం కాలంలో కలువు వచ్చిన సంగతి ఆమె తెలీదా? యాకోబు కాలంలో కలువు వచ్చిన సంగతి తెలీదా? చెప్పలేమంటే ఒకరు కూడా ఎంతమంది కాలంలో కలువు రాలేదు? ఆమె పెట్టుకున్నప్పుడే న్యాయాధిపతులు అంటే చాలా కాలం గడిచింది. ఆది కాండం అయిపోవాలి, కాండం అయిపోవాలి, 5 కాండాలు అయితేనే న్యాయాధిపతులు. న్యాయాధిపతులు కూడా అయిపోతేనే రూతు.
మరి ఎంత పీరియడ్ కలిసింది కదా, ఆమె తెలీదా? ఒకవేళ పుట్టలేదు అనుకో, మనలో మాట పైవాడు కూడా గ్రహించాలి. ఒకవేళ పుట్టలేదు అనుకోండి, మనలో మాట మన పితరులు చెప్తారుగా. అవునా? అవునా? మరి ఏమైంది? నువ్వు వెళ్ళలేదా? వెళ్ళలేదా? వధువు వస్తే వధించు. క్రీస్తు యేసు నీ పట్ల ఉన్నాడు. శ్రమ కాలంలో నీ ఎముకలు తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాడు. ఏమైందంట ఆ పట్ల ఆ వాగ్దానం? దేవుని వాగ్దానం ఏం చేసింది? ఏమండి? ఏళ్ళకి ఆకుల చేత పోషించాము తెలీదా? ఏమైంది ఆ వాగ్దానం? ఏమండి? ఇవన్నీ విడిచిపెట్టేసింది. ఏమండి? కరువు అనే ఒక పరిష్కారం నీ జీవితంలో వస్తే నిలిచి ఉండు. ఆ స్థితిలోనే నిలబడటం నేర్చుకో. నీకు వచ్చిన కష్టం నిలబడు, నీకు వచ్చిన నష్టమో నిలబడు, నీకు వచ్చిన పరిస్థితి ఏదైనా వస్తుంది. అది ఎంత జట్లమో దేవుడు తెలియకుండా వచ్చిందా ఏంటమ్మా? నిలబడితే మహిమ చూస్తావు అంతే. కనుక అనుభవం దేవుడు తెలియదా? పరిగెత్తింది పాపం. ఇద్దరు కొడుకులని మొత్తం ముగ్గురు వేసుకుని పోయింది. 4 ఆమె ఏం సాధించింది? పోయాబట్టి అన్ని దేశం, అన్ని సంప్రదాయం భయంకరమైంది. ఆమె తెలీదా? ఏమండి? అన్యులతో విజ్జోడిగా ఉండవద్దు అనే వాక్యం రాయబడి ఉంటాయి. అన్యులతో వియ్యవంతవద్దు అనే వాక్యం రాయబడి ఉంటాయి. పైవాది వింటున్నారా? అన్యులతో వియ్యవంతంతో అనే వాక్యం ఏం చేసింది? విచ్చోడిగా ఉండదనే వాక్యం ఏం చేసింది? నయోమి ఈరోజు అడుగుతున్నా. పులిపెట్టి మీద ఉంది ఆ కళ్ళు క్షణికంగా నిలబడలేక ఆ వేట పెట్టుకొని పోయింది. 10 సంవత్సరాల్లోనే మొత్తం ఏమైందో మీరు అందరూ తెలుసు. ఏమండి? యవన కాలంలో 2 కోడళ్ళు విధవరాలు చేసింది. ఆమె అయితే అయింది కాక వినాలి మీరు బాగా. ఆమె అయితే అయింది కాక నయోమి అన్ని పోయాం. ఏ వయసు వచ్చిందిగా, పెద్దగా అయిందిగా, అయితే అయింది కాక 2 చేసింది. ఎవరు? ఓర్పాను రూతుని. ఏంటంటావు? తప్పిది ఎవరిది? చెప్పలే. లోపం ఎవరిది? తిరగతం లేదు ఎవరిది? విశ్వాసం గతులాలుగా ప్రవర్తించింది ఎవరు? ఎందుకు నిలబడలేకపోయింది? అయ్యమే పైగా నన్ను మారాలంటారు. అనక ఏం చేస్తారు? ఏమండి? అంతా కోల్పోయిన జీవితాలు మారానికి ఏమంటారండి? కొన్ని మన చేతులు అలా చేసుకునేవి ఇలాగే ఉంటాయి. దేవుడిని నిందించవద్దు, దేవుని ఎదురాడవద్దు, దేవుని అగౌరవపరచవద్దు, దేవునికి తోలాడవద్దు. జాగ్రత్త వస్తామా. ఆకాశం అందు దేవుడు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి అంతే. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పొరపాట్లకి నీవే నిందించుకుంటే నేను ఎరగను అన్నావు. కోడి కూసింది, పోయానికి కానీ నిందించుకున్నాడు. యేసుప్రభు శివుకి అప్పగేసుకోగా చూసి మీలాంటి ఆయన ఎవరైనా ఏమీ వాళ్ళు మీలాంటిదే. నువ్వు చేసిన దాంట్లో ఎవరండి? జవాబుదారు ఎవరు? దేవుడు రా చేసిన వాటికి ఆయన వెంటనే మన జీవితంలో ఆయన ప్రవేశిస్తాడు. ఇది ప్రవేశించడానికి లేట్ అవుతుంది. నువ్వు గ్రహించుకునేదాకా, నువ్వు పశ్చాత్తాపడిదాకా, ఆయన ప్రపంచబాధలు పట్టుకునేదాకా, ఆయన ఎందుకు వచ్చేసి నేను పాపుడయ్యా, నేను బలహీనురాల్ని, నన్ను క్షమించు అనేంత వరకు సమయం పట్టుకుంది. మారాను నన్ను చూసి ఇక మీరందరూ మారాను కానీ అనండి అమ్మా, నన్ను ఏమి అనబాకండి అమ్మా. అమ్మా పోయేటప్పుడు బాగానే పోయే కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమొచ్చాను? నువ్వు చేసుకుని వచ్చిన దానికి ఎవరేం చేస్తానేంటి? ఏమండి? నువ్వు చేసుకున్న దానికి ఎవరంట కారణం? చెప్పండి. ఆలోచించండి లేదా. దేవుని బిడ్డ దేవుని కృప ఉందో బట్టి ఏమండి
తిరిగి రావటం బట్టి దేవుడు అక్కడ కృప చూపించాడు. లేకపోతే అక్కడ చచ్చిపోయేదేమో నాకు తెలియదు. అక్కడ మోయాబు దేశంలో ఉన్నప్పుడే మా బెత్లెహేములో దేవుడు దర్శించి తిరిగి ఆహారం ఇచ్చిన సంగతి గ్రహించండి. దేవుడు తెలియజేశాడు, పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. అక్కడ సత్తే ఉంచున్నాడు. నయోమి అక్కడ సత్తే ఎవరు చెప్పలేమండి, యేసు ప్రభు అన్నారు ఆంధ్రానండి. అందుకని ఇప్పుడు దేవుడే ప్రణాళిక కోసం పని కట్టుకున్నాడు. ఇప్పుడు బాగా అనుకోనండి. మాదిరిగా తీసుకురావటానికి ఇక దేవుని ఆత్మ ప్రేరేపించి ఇది ఏం చేసిందంట, అక్కడ బెత్లెహేమును దేవుడు దర్శించాడు, ఆహారం ఇస్తున్నాడంట. చదువుతారా వచ్చిన మొదటి అధ్యాయము రూతు గ్రంథం మొదటి అధ్యాయము. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, నీ జీవితం మాలాగా ఉండకూడదని ఆయన కోరుకుని ఈ రోజు ఆయన ఎన్నో వచ్చిన చెప్పాలమ్మా. నువ్వు ఏది చదువుతున్నావో నాకు తెలియదు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక. చాలు, చూసారా దేవుడు ఆమెలో నుండి రావాలి, వంశావళి ప్రకారం, జీనియాలజీ ప్రకారంగా రావాలి. అది చస్తే నయోమి వేసుకోవాలి. ఆయనకి బాగా తెలుసు. అందుకని మారాను జాడిద్దామనుకున్నాడు దేవుడు. మారాన్ని పీడ విరగలు చేద్దామనుకున్నాడు. మారాను అక్కడి విడిచిపెట్టాలనుకున్నాడు. అక్కడ చెప్పండి, మోయాబులను విడిచిపెట్టాలనుకున్నాడు. అందుకని పని కట్టుకున్నాడు. బెత్లెహేమును ఏం చేస్తున్నాడు, దేవుడు దర్శించి అక్కడ ఆయన బిడ్డలకు ఏమిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. ఆ మాట వింది మళ్ళీ ఇద్దరు తీసుకుంది. ఏమండి, యవన కాలంలో భర్తను కోల్పోయిన యవనస్తులను, మోయాబీలను, ఇద్దరిని ఎవరులను తీసుకుంది. అమ్మా పోయేటప్పుడేమో ఉల్లాసంగా పోయింది, గంతులు వేసుకుంటా పోయింది, చెత్త పట్టాలు వేసుకుంటా పోయింది. అబ్బో ఇంకా ఆమెను చెప్పలేము. నవ్వులు గివ్వులు, ఓ 3 పువ్వులు 6 కాయల్లాగా పోయేస్తున్నాయి. అంతేనా? చెప్పాలి అంతేనా అమ్మ? అంతేనా? 3 పువ్వులు కాయల్లాగా పోయింది. ఇప్పుడు 3 పువ్వులు లేవు, 6 కాయలు లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాననుభవం ఆలోచించను. ఆ మాట వింటున్నది వచ్చేసింది. ఈలోపు ఇక్కడ ఆయన రెడీ చేసింది. ఎవరో చెప్పండి. వైఎస్ ఆమెకు సమీప బంధువు, దేవుని ఆత్మ రెడీ చేసింది. దేవుని బిడ్డలారా, వార్ప పోయినట్టు ఏమెందుకు పోలేదు రూతు? ఇక్కడ ప్రశ్న, నన్ను చూడాలి. మీరు నాటి మాటలు తలవంచవద్దు. ఏ యానిమల్ మీరు కింద చూడటానికి నేను చెప్పండి. PIG అదైతేనే కింద చూస్తుంది, నన్ను చూడండి. సరే, వార్ప నేను టాటా గుడ్ అని చెప్పి పోయింది. దేవుని ఆత్మ రూతులు లక్కు రాకంత ఒక మాట చెప్పండి. ఆ నిబంధన తర్వాత ఆ నిబంధన పక్కన పెట్టాం. ఒక మాట చెప్పండి, ఆలోచించి అయ్యా సన్ని ఒకసారి ఆలోచించండి. వార్ప దాని మార్గం మధ్యలోనే అత్తగారు టాటా గుడ్ బై బ్రతుకుంటే కలుగుతా లేదంటే అంతే సంగతాలు అనుకుందా లేదయ్యా? అనుకుని వెళ్ళిపోయింది. మరి ఏమెందుకు వెళ్ళలేదు? దేవుని ఆత్మ ఎందుకు తెచ్చింది? అది సంగతి. వంశావళి జీనియాలజీ ప్రకారం యేసు ప్రభువు రావాలి. అది ఒక పెద్ద ప్రణాళిక, ఒక బృహత్తరమైన శ్రేష్టమైన దేవుడు ఎంచుకున్న ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం అత్తగారితో పాటు ఎవరిలోకి వచ్చాడు దేవుడు? చూతునే. ఆ నిబంధన కూడా దేవుడే చేయించుంటాడు. నువ్వు చెప్తే నేను చెప్తా, నువ్వు పెట్టుకున్న చోట ఉంటా. ఇప్పుడు లేదు నా ప్రజలు. అమ్మో ఎక్సలెంట్ గవర్నెన్స్. ఏమండి, ఆలోచించండి, చేసుకోండి. రావటం కారణం ఎంత కార్యక్రమము దేవుడు సిద్ధపరిచాడు ఆయన రావడానికి. 4 అధ్యాయులు ప్రణాళిక అంతా కూడా ముందుగానే సిద్ధపరిచి అక్కడ మోయాబులను దేవుడు తీసుకొచ్చాడు. మొదలైన మాట్లాడి ఈ రోజు నీ జీవితం కూడా
మోయాబు అనేటువంటి లోకంలో జీవిస్తున్నావా దేవుల్లో ఉండి? అమ్మా, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నా బాధలు నా కష్టాలు నాకే తట్టుకొని అనేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. నేను పుట్టిన అక్కడ నుండి ఇదే పరిస్థితి తెచ్చుకున్నాను అనేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. నా జీవితంలో సుఖమని జరగదనే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. నాకు ఎప్పుడు కూడా నోట సంతోషమే లేదు అనేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అసలు నా నోట నవ్వే లేదు అనేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అంటే బిడ్డలారా ఆలోచించండి, అసలు నా జీవితంలో దీవులేదంటే నేను చూడలేకపోయాను, నేను ఆశీర్వాదం నేను చూడలేకపోయాను అనే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. కాను బాగా అనుభవం ఉండిపోతున్నావు కానీ మాదిరిగా రావడానికి నువ్వు ఇష్టపడలేకపోయావు. బాగా అనుభవం ఉండడానికి దిగజారిపై అనగాలేవు కానీ క్రీస్తు యేసు అనేటువంటి మాదిరిలోకి నువ్వు రావడానికి ఇష్టపడలేకపోయావు. ఆయన ఏర్పాట్లో ఉన్న నయోమి దేవుడు నాకు ప్రేరేపించి ఎలాగ వచ్చిందో ఆ మోయాబునండి బెత్లెహేముకు నువ్వు కూడా ఈరోజు బెత్లెహేము రాగలిగితే నీ జీవితం అంతా మధురమే. నీ జీవితం అంతా మధురమే, మామూలుగా ఉండదు. అంతే దేవుని బిడ్డలారా, గత సంవత్సరం అంతా నీ జీవితంలో 24 గంటలు కూడా మారాలా అంటే అనుభవాలు ఉన్నాయేమో. అది గుడ్ బై చెప్పి ఈరోజు దూత చెప్పినట్టు క్షమించండి, అది అట్లా చెప్పిపోయింది కదా. కనుక ఆలోచించలేదా ఎంత ప్రణాళిక వచ్చాడేమరా అవి యేసు ప్రభు రావటానికి? ఆ ప్రణాళిక వల్ల కాదు కదా. మాటకి ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నా యోమిని మారాగా ఉండటం ఇష్టం లేదు. కాకపోతే నా మాత్రాలు పెద్ద మాంసంతో ఉంది కనుక నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఇక మాదిరి అనకండి, నన్ను మారాలండి అన్నంత మాత్రం కుదరలా. మాటలకు ఏమొచ్చింది అనుకున్నాడేమో దేవుడు మంత్రంలో మార్చేశాడు. ఆమెకి ఒక మార్గదర్శి అయ్యింది, ఒక దిక్చూసి అయ్యింది. రుతికి వినాలి మీరంతా, రుతికి ఒక దిక్చూసి ఒక మార్గదర్శి అయ్యింది. దేవుడు కూడా ఒక గైడర్ అయిపోయింది, ఒక సలహా ఇచ్చేదానిగా అయిపోయింది, ఒక కౌన్సిలర్గా ఆలోచన చెప్పిన దానిగా అయిపోయింది. అలాగా ముందుకు నడిపిస్తూ చివరికి అమ్మ పూజిస్తూ మ్యారేజ్ అనండి గొప్ప వంశావళి కావడం జరిగింది. శ్రేష్టమైన వంశావళి. ఆ వంశావళి ఏంటో ఒక్కొక్కసారి చదువుతాం చూడు. 4వ అధ్యాయము ఋతు గ్రంథం 4వ అధ్యాయము కొంచెం 18 చదవండి. కొంచెం అందరికి అర్థమయ్యేలాగా 16-17 ఉంటుంది. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని, ఎవరు? రూతు బోయజు ద్వారా రూతుకు బిడ్డ కలిగాడు. ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. యెషయి యొక్క తండ్రి మన దేవుడు దావీదు కుమారుడు, దావీదు వంశంలో వచ్చాడు మన యేసు ప్రభువారు. ఈ ప్రణాళిక కోసం ఆమెను అక్కడ ఐగుప్తులు ఆ మోయాబు దేశం ఉండలేదు, మారాని మారాగా ఉండలేదు. ఇప్పుడు దీవెనకరంగా చేయాలి. యేసు ప్రభు ఆమెలో నుండి ఆ వంశవళి నుండి రావటం అంటే అసలు ఆమె ఎంత దీవించబడింది, ఎంత మాధుర్యం అట్లా. ఇప్పుడు ఆ వంశవళి చదువు. పేరెసు వంశావళి ఏదనగా, పేరెసు కాదు, పెరసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయోజును కనెను, బోయోజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, దావీదులో నుండి యేసు ప్రభువు వచ్చారు. ఎంత ప్రణాళిక ఉంటే ఆ మారాగా ఉంచడం ఇష్టపడతాడా? ఈరోజు నువ్వు కూడా మారాగా ఉండటం 24లో కూడా మారా అనుభవంలోకి వచ్చేవేమో. ఈ రోజు నుండి ఇప్పటి నుండి దేవుడు నేను చేయబోతున్నాడు మధురం. ఎంత మధురం అండి! పక్కన పిల్లలు మామిడి కంటే మధురం, మన యేసు ప్రభువే మధురం, యేసు నామమే మధురం, దేవుడు వాక్యం మధురం. దేనికంటే చుంటే మామూలు కాదండి, చెప్ప సత్యము గాని మహిమాయుక్తమైన సంతోషంగా నీ జీవితం మారిపోతున్నది. ఈ 25లో కూర్చున్నా లేచినా ఎక్కడ ఉన్నా 100 మందిలో ఉన్నా 10,000 మందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నీ జీవితం అంతా కూడాను ఒక వెలుగుమయంగా తేజమయంగా దేవుడు ఒక మాదిరిగా చేయబోతున్నాడు. 25లో నేను నిలబెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మార ఫ్రమ్ బిటర్ స్వీట్నెస్, మార నుండి మధురంగా మార్చబోతున్నాడు దేవుడు. ఇష్టపడతావా?
2024 గుడ్ బై చెప్పి వచ్చిన మాట వాస్తవమే కానీ నీకున్న సమస్యలు గుడ్ బై చెప్పడం మంచిగా శరీరీత్యా వచ్చావంత వాళ్ళకి 25 కానీ ఈరోజు సమస్యలకు కొన్ని ఇబ్బందులకు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులకు నువ్వేమేమి అనుభవించావో వీళ్ళన్నిటికీ ఈరోజు గుడ్ బై చెప్పా. నేను ఒక మధురంగా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు చెప్పండి? మధురంగా చేయబోతున్నాడు. ఒక్కసారి వచ్చిన చదువుకుని నేను లాస్ట్ గా ఫైనల్ గా ముగింపులోకి వచ్చేసాను. మళ్ళీ ఒక్కసారి చదవాలి. నువ్వు దేవుని యొక్క అధీనంలో దేవుని చేతులు ఎలా ఉండబోతున్నావో. యెషయా గ్రంథం 62:4 నువ్వు ముగించేస్తున్నావు. 62:4 కొంచెం పైదలు నువ్వు విడవబడినాను కాదని చదువు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. అంతే చూసారండి, పాడేద్దాం మన అవు అనబడవు. నీ దేశంలో ఇది ఇవంతా గొప్ప మధురంగా దేవుడు చెప్పబోతున్నాడు. దేవుని బిడ్డల గత జీవితం అంతా ఒంటరిగా ఎడారి మారిగా ఎడారి జీవితంగా అరణ్య జీవితంగా రోదన చేసే స్థితిలో ఇలాగా ఉన్నామేమో. అయితే ఈ రోజు ఏం చేయబోతున్నాడో ఒకసారి మళ్ళీ ఎస్కెళ్ళిపోతాం. ఎస్కెళ్ళి 16 ఒకసారి చూద్దాం. మాట్లాడకండి ఒక్కసారి చదువుదాం. ఒకసారి బాగా దేవుడి యొక్క కృప మనతో ఏమంటుందో ఒకసారి చూద్దాం. చూడండి. నీ జనన విధమైన 16వ అధ్యాయం యేసుకేలు 16:4-5 చదవండి. తర్వాత ఇంకో కొంచెం చదివిస్తాం. నీ జనన విధము చూడగా నీవు జన్మించిన విధమే ఎలా ఉందో చూడండి. నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నాభి సూత్రం అంటే ఈ నష్టములు అందరికి బాగా తెలిసి బయట లేని వాళ్ళకి బొట్టు ఏంటంట ఏంటంట చెప్పండి. అందులో తల్లికి బిడ్డకి ఇది ఏంటంట? అది అత్తనుంటే సత్తాడు, పుట్టినోడు సత్తాడు, బుద్ధి కనతేసి వచ్చింది. అందుకని ఏం చేయాలి? ఇది వేరు చేయాలి. ఆయన కోయబడలా అంటే పాపానికి శాపానికి నువ్వు అలాగే బంద్ అయిపోయావు. శుభ్రమగునట్లు నీవు నీళ్లతో కడుగుబడను లేదు. ఏమండి ఆలోచించండి. ఇప్పుడు చెబుతున్నారు ఇదేంటో మరి నాకైతే తెలియదు కానీ కొత్తగా చెబుతున్నారు పుట్టిన పిల్లలకు స్నానాలు వద్దంట. ఇంతకుముందు ఇంకా తొట్లో పడేసి కడిగి బయట తెచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట తేవద్దు, మట్టిగానే ఉండు, అట్లాగే ఉండు. మరి ఇదేంటో నాకు తెలియదులేండి, వాళ్ళకి తెలియాలి. మనకెందుకు వదిలేద్దాం. గారు 4 గంటలు చెప్పుద్ది. చాలా చేస్తుందిలే అమ్మాయిలు అబ్బాయిలు పుట్టిపోతాయి కనుక చదువు. వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి. ఉప్పు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు ఏంటి? ఏమండి ఆ పిల్లవాడు పిల్ల పుట్టిన దానికి రోగములు ఉంటున్నాయి కనుక ఉప్పు ఎత్తిపోయిద్దని ఇప్పుడు రాసేది ఉన్నాడు. ఏమండి ఉప్పు ఎత్తే ఏమవుతుందంట? బాడీ స్టఫ్డ్ స్మూత్గా వచ్చిందంట. ఇప్పుడు రఫ్గా ఉండకూడదు. ఇస్మాయిల్ లాగా ఇప్పుడు ఇస్మాయిల్ లాగా ఉంచుకున్నాం. చదువు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. అది నీ జీవితమే ఎంత భయంకరంగా ఉండిపోయింది. ఇంకొక రకంగా చెప్పు. 5వ వచనం. నీ యందు జాలిపడవాడు ఒకడును లేకపోయినా నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడగా అసహ్యముగా ఉంటుంది. అంతే. ఇది ఒక మారానుభవం. ఎవరు లేదు. ఏమండి ఒక దొంగల చేతిలో చిక్కాడు. ఎరుకు నుండి ఎరుసలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతాం. ఏమండి వాడిని కొట్టాలతో వదిలిపెట్టిపోయారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చూసి దేవుని బిడ్డ కూడా వచ్చి చూసిపోయారు. పట్టించుకోవాలి. అలాగే అందరూ చూశారు కానీ చూడటానికి ఇది వాస్తవంగా కనిపించావు. నీ తీరు నచ్చలేదు, నీ మాటలు నచ్చలేదు, నీ పద్ధతులు నచ్చలేదు, నీ పుట్టిన విధం నచ్చలేదు, నీ స్థితిగతులు నచ్చలే. అందరూ చేదుగా ఉంటాం. ఆ చేదుని బ్రతుకుని దేవుడు ఏం చేశాడో ఒకసారి దాన్ని ముగిస్తున్నా. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించి ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇంకొక మాట అక్కడ నువ్వు బ్రతుకుమని నీతో చెప్పిన అన్నాడు. 6వ వచనం.
నేను నీ యొద్దకు వచ్చి ఆ. రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి రక్తము అనగా పాపము. పాప జీవితంలో మరిగిపోయావు, శాపగ్రస్తంగా ఉన్నావు, మారానుభూలం ఉన్నావు. అమ్మా, దైవికమైన కృపను కోల్పోయి నువ్వు అట్లా లోకంలో పొర్లుచున్నావు, దిగజారిపోయావు. రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి చూసారా, బ్రతకమని చెప్పాడు. ఈ రోజు నీవు నేను 24 నుండి 25కి వచ్చి బ్రతకండి అని చెప్పాడు దేవుడు. గొప్ప మాధుర్యంలోకి తీసుకురావడానికి బ్రతుకు. చావటం దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆత్మీయంగా సత్యమేమో మనం బ్రతకాలి అని చెప్పాడు. ఇప్పటి నుండి ఆయన దానవు, ఇప్పటి నుండి నువ్వు నా దానవయ్యావు, నా వాడవయ్యావు. ఇది ఒక మాధుర్యమైన జీవితం మలుపు. ఆలోచించండి. నేను ఇక్కడ నాకు మునుపు ఇస్తారు మౌన వ్రతాలు ఉన్నాను, బాగా ప్రార్థనలు సాగుతున్నాను. కన్నీటి ప్రార్థనలు సాగుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నాతో ఒక స్వరం వినిపించింది. నీవు సిలువ చేతితో అని వ్రాయి స్వరం వినిపించింది. దేవుని బిడ్డలారా, నాకు తెలియకుండానే నేను దేవుని ఆత్మతో కలిసిపోయి ప్రార్థన అనుభవంలో ఉన్నా. ఆయన ఆత్మ నా ఆత్మ కలిసిపోయింది, నాకు అది తెలియదు. నేనేదో ఇలాగా నేసాను. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ప్రభువా, నేను నీతో నిబంధన చేసుకున్నాను, నేను నీతో నిబంధన చేసుకున్నాను. ఇప్పటి నుండి నేను నీదాను, నువ్వు నా వాడవు ప్రభువా అని చెప్పి నేను ప్రార్థనలో ముందుకు సాగాను. దేవుని స్తోత్రములో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆలోచించండి. ఇప్పటి నుండి నీవు జీవితం మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 24 గంటలు అంతట్లో నీ జీవితం ఎలా ఉందో, ఏ స్థితిలో ఉన్నదో అది నీకే తెలియదు. దేవుడు అంటున్నాడు, అదంతా కొట్టివేశాను, అదంతా తుడిచివేశాను, మొట్టుమాయం చేశాను, నువ్వు బ్రతకమని చెప్పాను. విలాపవాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, అదొక మాట ఉంటుంది చూడు. విలాపవాక్యం 20 తర్వాత 20 తర్వాత ఉంటుంది విలాపవాక్యంలో. విలాపవాక్యములు విలాపవాక్యంలో 3వ అధ్యాయము 57. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. అంతే, బ్రతుకు అని చెప్పేశాడండి దేవుడు. ఎప్పుడైతే నువ్వు నాకు మొదలుపెట్టావో, మారా అనుభవంలో నుండి మొదలుపెట్టావో, ఇప్పుడు బ్రతకమన్నాను, భయపడకూడదన్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఈ ఒక నూతన సంవత్సరంలో దేవాది దేవుడు నీ పట్ల పని కట్టుకున్నాడు. దేవుడు నీ పక్షంగా వచ్చి ఉన్నాడు. దేవుని వెళ్ళారా, ఇప్పుడు అనుభవంలో నుండి నిన్ను మాత్రంగా చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటాను, సిద్ధపడుతున్నావా? ఉంటావా? కష్టాల వైపు చూడవద్దు, నష్టాల వైపు చూడవద్దు, బాధల వైపు చూడవద్దు. తెలిసి చాలా అన్నాడు దేవుడు. మునుపటి సంగతులు మర్చిపో, నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఏసగా 43 ఇది కూడా చదివేసాను, ముగింపు చేశాను. ఒక దేవుని ఆత్మ చెప్తున్నా. ఏంటి ఏమైనా లాంగ్ చేస్తుంది అనుకున్నారు మీరు, అనుకుంటాను కూడా లాంగ్ చూడండి. 43:18 వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనుడి, కాలపు సంగతులను తలంచుకొనుడి. అంతే. నాకు ఆ మాట చేసింది, ఎట్లా చేసింది, ఎల్లం ఎట్లా చేసింది, పుల్లం ఎట్లా చేసింది, ఎట్లా చేశాడు, బొంద ఎట్లా చేశాడు, మొట్టోడు ఎట్లా చేశాడు, చెప్పనోడు ఎట్లా చేశాడు, పనికి మాలోడు ఎట్లా చేశాడు. నాయన ఏందండి, నువ్వు మారా ఆ నుండి ఆ మధురమైన అనుభవంలోకి వస్తే గద్దించుకొని మర్చిపో. 20 ఏళ్ల ముచ్చట కూడా చెబుతారు చాలా మంది. అవునా కాదా? ఏమండి చెప్పండి. 20 కాదండి. అసలు నేను పుట్టక ముందు సంగతులు మా అయ్య ఎట్ట చెప్పాడు, మా అమ్మ ఎట్ట చెప్పింది, మా బాబు ఎట్ట చెప్పాడు, ఇక చెప్తే చెప్పారు కాక ఇక అది నువ్వు నిన్ను చెప్పుకోమనే. ఏమండి మునిపేడు సంగతులు ఏం చేయమన్నాడు దేవుడు? అమ్మా నాన్నలు మర్చిపో, అవి సమర్చుకో, విడిచిపెట్టాయి. నేను ఇప్పుడు కొత్త విధంగా నూతన మనవడిని నడిపించబోతున్నాను, నూతన విధానం నడిపించబోతున్నాను. ఒక ఉన్నతమైనటువంటిది మాకు నీ పట్ల నిర్దేశించాను, ఇప్పుడే తెచ్చి ఉంచాను.
అంటే దేవుడు నీ జీవితంలో ఎత్తుపట్టబోతున్నాడు. దాని ఎత్తుపట్టినట్టుగా ఏసేపుడు ఎత్తుపట్టినట్టుగా దేవుని బిడ్డలారా ఆలోచించండి. అవును అవును, శిష్యులు వెంబడించిన శిష్యులు వారి జీవితంలో కూడా త్యాగం చేసుకుని అపాయంగా చేసుకుని ఇప్పుడు కాలం శ్రమలు అన్నదగ్గర కాదని చెప్పి దేవుని కొరకు ఉండబట్టి ఈ రోజు ఉన్నతమైన స్థితిని అనుభవిస్తున్నారు పరదేశంలో. బిడ్డలు ఆలోచించండి. చెబుతున్నాను, వెనకటి మర్చిపో, మారండు, నన్ను అటు చేసింది, మా ఎటు చేసింది, ఏం చేస్తుంది, అయిపోయింది కదండి. ఏమండి వినాలి, అయిపోయింది. అనుకున్న నువ్వంతా కూడా కలదు పట్టనే, నువ్వు అనవసరమైన కలవరం తెచ్చిపెట్టుకుంటున్నావు. అందుకే అంటావు ఈరోజు ఇంత మైండ్ డిస్టర్బ్ అయ్యింది. నువ్వు చేసుకున్న డిస్టర్బ్ అయ్యింది. ఎవడేం చేస్తాడండి? ఎవరేం చేస్తారంట? మైండ్ ఏం కదండి, వాళ్ళు డిస్టర్బ్ అయ్యిందండి, బ్లాక్ అయ్యిందంట. బ్యాక్ వద్దు, ఈ మాటలొద్దు. మునుపటి సంగతులు మర్చిపోవాలి. గతించిన ఎత్తొద్దు. గతించిన కాలం చాలా అంటాడు పేరు గారు. ఇప్పుడు మార అనుభవం నుండి నేను కొంచెం దాటిచ్చాడు దేవుడు. ఎంత విలువైందో ఆలోచించా. ఈరోజు నువ్వు ఎగిరి గతులయ్యాలి, సంతోషంగా దేవుని ఆడిపడి కొనియాడాలి. ఒక మధురమైన రీతిలో నీ జీవితం 25లో నడిపించబోతున్నాడు. రేపు స్తోత్రం. విజయ గీతము మనసారానే పాడు. నా గొంతు రావట్లేదు. విజయకి పంపాడు. సంతోషంగా దేవుని సన్నిధిలో వలసించి గంతులు వేయి, చొప్పున దూడవలే గంతులు వేయి. దేవుని బిడ్డలారా, యెహోవా ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. ఎట్లా తెలుసండి? రెక్కలు చాచి పక్షిరాజు వాళ్ళ పైకి ఎదిరిపోతారంట. ఈ నూతన సంవత్సరంలో ఈ వేళను పురస్కరించుకొని ఒక మాత్రమైన రీతిలో నీ జీవితం నడిపించేది యేసయ్యకు నీ జీవితం అప్పగించుకో. అలాగా అప్పగించుకుని సిద్ధంగా ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించడం కాక ఆమె ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ఆలస్యమైందని అనుకోవద్దు. దయచేసి 1:30 అయింది, ఆయన ఏమనుకోవద్దు.